welcome to this bold evening. We changed our time to from 8 p.m. to 7 p.m. because our guests are highly knowledgeable. వాళ్ళు ఫ్లోని నేను అలౌ చేయడం వల్ల ఒక్కొక్కసారి 1.5 hour కూడా అవుతుంది. అండ్ 8కి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి 9:30 బికాస్ అకార్డింగ్ టు ఏ స్టడీ దట్ బ్రెయిన్ ఈజ్ optimum performance is up to 9 p.m. We preponed to 7 p.m. Thank you and please notice the change. From today onwards, Bold Talk will be at 7 p.m. So today we have a very unique guest and ఎందుకు యూనిక్ ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ మనం పర్టికులర్గా ఈ కోవిడ్ టైంలో ఇవాళ మీకు అర్థమవుతుంది. సో విల్ గో హెడ్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ బోల్డ్ గెస్ట్ టుడే. సో పేరు పెట్టినందుకు కూడా మన దగ్గరికి వచ్చి ఈచ్ గెస్ట్ ఈజ్ వెరీ బోల్డ్ అండ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ బోల్డ్ ఇన్ దేర్ టాక్ బట్ దే ఆర్ ఆల్సో బోల్డ్ ఇన్ దేర్ యాక్షన్స్. ఎప్పుడు కూడా నా మెసేజ్ పంచ్ డైలాగ్ ఒకటే ఉంటుంది, లీడర్స్ కెనాట్ గివ్ మెసేజ్, లీడర్స్ ఆర్ ద మెసేజ్. దట్స్ మై మెసేజ్ ఆల్వేస్. సో ఈ బోల్డ్ టాక్లో టాకర్స్ కాదండి, దే ఆర్ యాక్చువల్లీ డూయర్స్. వాళ్ళు చేసింది చెప్పడం అన్నది ఇక్కడ జరుగుతుంది అనమాట. బీ క్లబ్ ఈజ్ మెంట్ ఫర్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. ఎందుకంటే ఈ ప్రపంచంలో 5% పీపుల్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ 95% ఆఫ్ ద పీపుల్ పాజిటివ్లీ. చాలా మంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. బట్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వేరు, నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వేరు. సో ఈ యొక్క 5% పీపుల్ కనుక నిజంగా కనుక చేస్తే, అంతమంది లేరండి, 5% కనుక నిజంగా ఉంటే ఐ థింక్ దిస్ విల్ బి అ గోల్డెన్ ఏజ్ ఇన్ ఎ డికెట్స్ టైం. సో ఆ లీడర్స్ ఎలా ఉండాలి అన్నది మేము చాలా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బట్ వీ వాంటెడ్ టు మేము ఇచ్చే మెసేజ్ కంటే లీడర్స్ ద్వారా, ఎంటర్ప్రినర్స్ ద్వారా ఇచ్చే మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని వీఆర్ ఇన్వైటింగ్ గెస్ట్ హియర్. కె శ్రీనివాసరావు గారు గురించి మనం చెప్పాలనుకుంటే టుడే హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ది ఇన్విటేషన్ అండి? సో శ్రీనివాసరావు గారు టుడే హీ విల్ టాక్ ఆన్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఆయన కూడా ఒక సోషల్ ఎంటర్ప్రినర్ అండ్ ఆల్సో అగ్రిప్రినర్. మీరు అగ్రిప్రినర్ అంటే మీకు ఏంటని డౌట్ వస్తుంది. అగ్రిప్రినర్ అంటే అగ్రికల్చర్లో ఒక ఎంటర్ప్రైజ్గా చేసే వాళ్ళని అగ్రిప్రినర్స్ అంటారు. అండ్ ఆయన చేసే పనులు ఏంటంటే డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టర్కీ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ స్ప్రెడింగ్ ఓవర్ 3,000 acres, including agriculture, horticulture, and agroforestry. So, actively promoting sustainable integrated cow-based agriculture in community-supported agriculture model, working with farmers to encourage them in soil-to-store model, promoting cow-based rural development. Krishi Yoga, working with Vikas, a grassroots NGO empowering tribal farmers in Araku, including farm tourism. Working with NIRD to promote sustainable agriculture, working with Goshalas to develop, train and promote cow products and indigenous breeds, training women in cottage industries to empower women, empowering government schools for higher quality education. Participated Viswamangal Go Grama Yatra, a grassroots level movement to promote native cow breeds and agriculture in Guntur and Vijayawada divisions. ఆయన నాకు ప్రొఫైల్ పంపించారు. ఆ ప్రొఫైల్ అంతా చదివితే మొత్తం ఆయన టైం అంతా కూడా నాకే అయిపోతుంది. అందుకని ఆయన మాటల్లోనే మనం ఎక్కువ విందాం. నాకు తెలిసి ఆయన శంషాబాద్ దగ్గర 100 acres ఈ యొక్క ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు. అంటే మనకి ఎక్కడో పల్లెటూరులో అని కాదండి, హైదరాబాద్కి అతి సమీపంలో మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట ఆయన, అంటే మనకి తెలియకుండా ఆయన పొలంలో పండించిన కూరగాయలు మనం ఎప్పుడో అప్పుడు తినే ఉంటాం కూడా, ఒకవేళ మీరు ఆర్గానిక్ కూరగాయలు ఎప్పుడన్నా తినుంటే కనుక. సో ఆయన హోటల్ ఒకటి ఉందండి, మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర భారతీయం అని ఉంటుంది. ఆయన ప్యాషన్ అది, అంటే అది పెద్ద బిజినెస్ కాదు ఆయనకి, కానీ ఆయనకు ఉన్నటువంటి తపనలో, అలాగే విలేజ్ ఆహార్లో హీ వాజ్ అ ఫౌండింగ్ పార్ట్నర్ ఇన్ దట్. తర్వాత ఆయన భారతీయం అనే బ్రాండ్ తోటి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ కొన్నా అథెంటిక్గా ఉంటుంది. అక్కడ మిల్లెట్స్ అన్ని దొరుకుతాయి మీకు, అక్కడ మీరు టిఫిన్ తింటే నిద్ర రాదు. సో నాకు అక్కడ పాయింట్స్ అనమాట, నేను ఎక్కడ ఆగాలో, నేను హైదరాబాద్లో నేను కనుక డ్రైవ్లో వెళ్తే కనుక దీస్ ఆర్ ద పాయింట్స్. సో అక్కడ ఈ పిక్చర్స్ ఉంటాయండి. ఎందుకు మనం ఈ యొక్క రావి చెట్టుకి, ఈ చెట్లకి పూజ చేస్తాం, వన భోజనాలు ఎందుకు చేస్తాం, కానీ అసలు చెట్టుకి ఎందుకు పూజ చేస్తాం? సో అంటే మనకి జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరు? జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకప్పుడు మన బంధువులు, మనకి అన్నదమ్ముల పిల్లలు అందరూ కలిసి ఉండడం జాయింట్ ఫ్యామిలీ. కానీ ఈరోజు జాయింట్ ఫ్యామిలీ, అసలు నిజమైన జాయింట్ ఫ్యామిలీ ఎవరంటే మనుషులు, చెట్లు, పశువులు ముగ్గురు కలిసి ఉండడం జాయింట్ ఫ్యామిలీ. పూర్వం అలాగే ఉండేదండి, అందుకే పశు సంపద అనేవారు. అలాగే చెట్లతో కలిసి ఉండేవాళ్ళు.
సో అది ఇంట్లో మొక్కలు కాకుండా మొక్కల మధ్య నిల్లుండి. సో అది అందుకని ఆయన అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఏదైతే వ్యవసాయం గురించి ఉంటుందో, ఇక్కడ ఈ పిక్చర్‌లో ఎక్కడ శ్రీనివాసరావు గారు మనకు కనపడాలి ఏ పిక్చర్‌లో చూసినా. ఆ మనుషుల్లో కలిసిపోయి ఉంటారు. మట్టిలో కలిసిపోయి ఉంటారనమాట అలాగ. సో ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఆ భూమిలో, ఎందుకంటే చాలా మంది వ్యవసాయం చేయడానికి వాళ్ళ సినిమాలు చూసాం మనం. వీకెండ్ అగ్రికల్చర్ అనే ట్యాగ్ కూడా పెట్టారు. టూరిజం వేరు, టూరిజం వేరు, అగ్రికల్చర్ వేరు. నేను చాలా సార్లు అనుకున్నాను ఈ ప్యాషన్‌తో పెడదామని. కానీ నాకు ఒక పెద్దాయన చెప్పారు, "మీరు భూమిలో కాలు పెట్టినంత వరకు భూమి మీద రూపాయి పెట్టినా మీకు వెనక్కి రాదు" అని. సో నాకు అర్థమైంది అది. అందుకే నిజంగా పని చేసిన రోజున మనం వెళ్ళాలి తప్ప, ఇది ఫిలాసఫీలో మనకి ప్యాషన్స్ ఉంటే అయ్యే పని కాదు అది. సో దట్స్ ఏ కైండ్ ఆఫ్, అంటే ఒకసారి మనం పొలం వెళ్ళడం మొదలు పెట్టామంటే, నిన్న అలాగే మన మల్లిబాబు గారు చెప్పారు, స్కూల్ కూడా ఎలా లాగేసుకుంటుందో భూమి కూడా అలాగే అని ఆయన చెప్పింది. సో అలాగే మనం చూడొచ్చు, ఇది గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతుందండి, చాలా సబ్సిడీస్ ఇస్తుంది. కానీ అవన్నీ ఉపయోగించుకోవాల్సింది ఎవరు? సో నిజానికి ఇవాళ అతి తక్కువ రుణాలకు దొరికేది అగ్రికల్చర్. అండ్ దేని మీదన్నా సబ్సిడీ ఇస్తే అది వాడుకోకుండా చాలా మందికి తెలియదు అసలు ఎలా వాడుకోవాలో. పవర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అండ్ సబ్సిడీ. ఇవాళ ఏదన్నా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే ఫ్యూచర్లో కార్పొరేట్స్ వస్తాయండి ఈ ఫార్మింగ్ కోసం. వాళ్ళు 100, 200, 300 ఎకరాలు తీసుకుని వాళ్ళు ఏం వేస్తారో, ఏం పండిస్తారో, ఏం ఎరువులు వేస్తారో మనకు తెలియదు. బికాజ్ ఎక్కడో మనం ఈ మధ్యన భీష్మాన్ని చూసాం. అందులో 2 రకాల కంపెనీలు చూసాం. ఒక కంపెనీ ఏమో ఆర్గానిక్ పండించాలనే తపన ఉంటుంది, ఒకరికేమో ఏ మందుని, ఏ విషమైని అతి త్వరగా పంట ఎలా రావాలని చూస్తూ ఉంటారు. అందుకని ఎక్సలెంట్గా పండించాలి, ఎన్ని క్వాంటిటీ వచ్చినా పర్వాలేదు అనుకునేది ఒకరు, నాకు ఎలా పండించినా పర్లేదు క్వాంటిటీ ఎక్కువ రావాలనుకునేది ఒకరు. అందుకని క్వాంటిటీకి వీఆర్ నాట్ అగేనెస్ట్, బట్ వితౌట్ క్వాలిటీ క్వాంటిటీ అన్నది వేళ బీటీకి దారితీస్తుంది. బీటీ విత్తనాల వల్ల, బీటీ మొక్కల వల్ల పురుగు పట్టదు. పురుగు పట్టడం అంటే అసలు డాక్టర్ మంతిని గారు మాట చెప్తారు, సో బ్రౌన్ రైస్లకి పురుగు పడుతుంది, తెల్లన్నానికి పురుగు పట్టదు. ఎందుకంటే వైటమిన్స్ ఎక్కడున్నాయో అక్కడే పురుగు పడుతుంది. అంటే పురుగు మనకంటే తెలివేంది, ఎక్కడ దాంట్లో బలం ఉందో తెలిసి అక్కడే పడతాయి. అందుకని ఇవాళ పురుగు పట్టినటువంటి విత్తనాలు తయారు చేస్తే దాంట్లో జీవం లేదు. జీవం లేని చోట మనం అలాంటి విత్తనాలతో పండించిన తింటే ఇవాళ ఉత్పత్తి ఎందుకు జరగట్లేదంటే, జీవం లేనటువంటి ఆహారం తినడం వల్ల అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ కార్పొరేట్స్కి ఇవేం పట్టవు. ఇప్పుడు మనం ఒకటి కనిపెట్టామా, ఒకటి మనం పెట్టామా, ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఎవ్రీ క్వార్టర్ ఎంత వచ్చింది, ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చింది. సో ఈ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉండి పర్పస్ లేకుండా ఉంటే అది భూమికి చేసిన హాని అంత కాదండి. సో అందుకని ఆయన ఉపయోగించుకునే తీరు వేళ మనం అర్థం చేసుకోవాలి. అలాగే నేచురల్ ఫార్మింగ్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ డైవర్సిటీ, అది ఆయన మాటల్లోనే తెలియాలి ఆయన చేశారు కనుక. ఐ థింక్ ఆయన జీవితాన్ని ఆస్వాదించినంత ఇంకా మనలో ఎవరు ఆస్వాదించలేము. ఎప్పుడన్నా నెలకో 2 నెలలకో ఈ మధ్యన ఫామ్ హౌస్లు పెట్టుకుని, అది నిజంగా ఫామ్ హౌస్లా అనిపిస్తుంటది. ఎవరు వెళ్ళకపోతే చేరి అవే కదా. సో అందుకని మనం ఏదన్నా రిసార్ట్కి వెళ్తాం, ఆ యొక్క సరదాగా ప్రకృతిలో కాసేపు ఉందామంటే అక్కడ ఎవరో డిస్కో పార్టీ పెడతారు. ఇంకంత ప్రకృతికి వెళ్ళి ఆ ప్రకృతి యొక్క శబ్దాన్ని వెళ్ళలేనంతగా మనం నేచర్స్కి అలర్జీ వచ్చేస్తుందండి. వేళ మీరు వర్షంలో తడిసి చూడండి, చాలా మంది పిల్లలు వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది. ఏదైనా నేచురల్ ఆహారం ఇవ్వండి, వాళ్ళకి తేడా వచ్చేస్తుంది. చెరుకు రసం ఇవ్వండి, తేడా రావచ్చు. అదే మీరు కోకోకోలా తాగితే తేడా వస్తుందో తెలియదు. అంతగా మన బాడీస్, మన మైండ్స్ అలవాటు పడిపోయింది. సో నేచురల్గా జీవించడం ఎలా అన్నది మనం ఇలాంటి నేచురల్ మనుషుల నుంచి ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలి. సో ఇవాళ ఆయన ఇంట్రడక్షన్ కంటే నేను ఎక్కువ చెప్పే కంటే ఆయనతో మనం మాట్లాడి ఎక్కువ తెలుసుకుందాం. అండ్ ఎనీ ఆఫ్ మై సర్వీసెస్, బిజినెస్ కోచింగ్ ఆర్ నేను చేసే లీడర్షిప్ ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ ఆర్ ఇన్ మై వెబ్సైట్ venubhagwan.com. సో నౌ లెట్స్ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ద డే, శ్రీ కె శ్రీనివాసరావు గారు. ఇట్స్ ఆల్ ఓవర్ టు యూ సార్. సో వెల్కమ్ శ్రీ కె శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే మీరు ఒకసారి మీ మాటల్లో విన్న తర్వాత మనం చేసిన పనులు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే పర్పస్ఫుల్ లైఫ్ అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. అదిగాక మీలాంటి వాళ్ళతో వింటున్నప్పుడు అది ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఓన్లీ ప్రాక్టికల్ గా మాట్లాడతారు, రీసెర్చ్ దీనిలానే మాట్లాడతారు కాబట్టి, సో ఒక ప్రాపర్ స్టడీతోనే మాట్లాడతారు కాబట్టి ఆల్వేస్ మీ ప్రతి వర్డ్ కి వాల్యూ ఉంటుందండి. అంటే నేను ఇంతకుముందు గెస్ట్స్ తో కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్, జీవన సారాలా తీసుకున్నారు. థ్యాంక్ యూ వేణు గారు. అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ దిస్ అవర్ మై కొలీగ్స్. వేణు గారు, యాక్చువల్ గా మొదటగా మేము ఏం చేయాలి అనుకున్నప్పుడు
వ్యాపారం చేయాలా లేకపోతే వ్యవసాయం చేయాలా అనుకున్నప్పుడు వ్యవసాయాన్ని సోషల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది మా పెదనాన్న గారు ఒకళ్ళు గైడ్ చేశారు. సో వ్యవసాయాన్ని సోషల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా చేయడం అనేటప్పుడు ఒక మంచి మాట చెప్పారు. భూమి అనేది ఒక అక్షయ పాత్ర. ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు రావడం అనే మ్యాజిక్ ఇంకెక్కడ చూడం మనం. మీరు ఏ కంప్యూటర్లో కూడా ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు రావు. సో ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు వస్తున్నాయంటే అది అక్షయ పాత్రగా ఏంటి అంటే దానిలో వేయడానికి ఒక విత్తనం ఉండాలి, దాన్ని అక్షయ పాత్ర లాగా ఉండాలి. ఆ క్షణంలోనే అనుకున్నాం మేము, అంటే భూమిని ఒక అక్షయ పాత్ర లాగానే ఉంచాలి, అది పాడైపోకుండా పవిత్రంగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎంతైనా ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మహాత్మా గాంధీ గారు అన్నట్టు నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్. సో ఆ గ్రీడీతో కాకుండా అమ్మతోటి మనకి ఎటువంటి అనుబంధం ఉంటుందో అలాంటి ఒక అనుబంధంతో చేస్తే అమ్మ బాగుంటే బిడ్డ బాగుంటాడు కాబట్టి, భూమి బాగుంటే ఆ తరాలు అక్కడ ఉన్నటువంటి మనుషులు జాతులు బాగుంటాయి కాబట్టి ఎప్పటికీ అమ్మ బాగుండేటట్టు చూస్తేనే బిడ్డలు బాగుంటారు. ఇవాళ మనం ప్రకృతి పరీక్ష పెట్టి పాఠాలు నేర్పింది. ఎందుకంటే మనం పాఠాల నుంచి పరీక్ష రాయడం అలవాటైన వాళ్ళం ఇవాళ ప్రకృతి పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది. సో ఇక్కడ దాకా వచ్చాం అనమాట. అంటే పాఠాలు నేర్చుకొని పరీక్ష రాసే స్థాయి మర్చిపోయినప్పుడు పరీక్ష పెట్టే పాఠాలు నేర్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. సో మేము వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు అనుకున్నాము వేణుగారు. ఒకటి ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఉండాలి. అంటే మనం పండిస్తున్నప్పుడు అక్షయ పాత్ర లాగా అమ్మతోటి భూమితోటి మనం చేస్తున్నప్పుడు దానిలో నుంచి వచ్చే ప్రొడ్యూస్ ఏదైనా సరే కంప్లీట్ గా పబ్లిక్ హెల్త్ కి ఉపయోగపడాలని. 2, ఎన్వైరన్మెంట్, పర్యావరణానికి ఎటువంటి పరిస్థితుల్లో హాని కలిగజేయకూడదు. అంటే సరైన వాతావరణ పరిస్థితి ఎవరికోళ్ళు మనం కల్పించకపోతే అసలు పంటలు పండని వాతావరణమే వచ్చేస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం సరైన వాతావరణం కల్పించాలనేది ఒక రూల్ అనుకున్నామండి. దాంతో పాటు ఫార్మర్ వెల్బీయింగ్, రైతు బాగలేకపోతే అంటే ఆ పనిని ఎంజాయ్ చేసేటట్టు రైతును మనం ఉంచలేకపోతే ఆయన కాడి దించేస్తే ఆ కాడి ఎత్తుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తు సిలువ దించేస్తే ఇంకొకళ్ళు ఎత్తుకోగలరేమో కానీ రైతు కాడి దించేస్తే ఆ కాడిని ఎత్తుకోగలిగిన అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. అందుకని రైతుని ఎప్పుడు కూడా మనం ఆ కాడి దించకుండా ఉండేటట్టు ఆయన హాయిగా దాన్ని దున్నేటట్టు చేయాలి. అంటే హీఈస్ ఇండైరెక్ట్లీ కల్టివేటింగ్ ద కంట్రీ అండి. దేశాన్ని అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అనే దానిలో ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఆహారం, ఆకలి, ఒక దేశం ఆకలిని తీర్చడం అనేది ఇంకొకళ్ళ వల్ల అయ్యే పని కాదు, ఇంకొక వృత్తితో అయ్యే పని కాదు. అందుకని రైతు బాగుండాలి. మనం చూస్తే జస్ట్ ఒక్కసారి బ్రీఫ్ లోకి వెళ్ళబోయే ముందు, డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి చూస్తే ఓవర్వ్యూ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్. మీరు చిల్లీస్, ఎండుమిర్చి చూస్తుంటారు. ఎండుమిర్చికి దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు పురుగు మందులు స్ప్రే చేస్తారు వేణుగారు. ఈ పురుగు మందులు ఎలా ఉంటాయంటే ఒక 100 ml తోటి ఒక వాటర్ ట్యాంక్ లో కలిపితే కనీసం ఒక 20,000 మందిని చంపేయచ్చు. అలాంటి పురుగు మందులు 60,000 రూపాయలు ఖరీదు చేసే పురుగు మందులు ఒక ఎకరానికి స్ప్రే చేస్తే ఎన్ని లక్షల ఎకరాల్లో మనం కల్టివేట్ చేస్తున్నాము, ఎంత పాయిజన్ స్ప్రే చేస్తున్నాము. దీంతో ఏమవుతుందంటే సాయిల్స్ అన్ని లైఫ్లెస్ సాయిల్స్ అయిపోయినాయి. అంటే లివింగ్ మైక్రో ఆర్గానిజం సాయిల్లో లేకుండా పోయింది. మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వలన సాయిల్లో కార్బన్ మ్యాటర్ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు అన్ని కొనడం అలవాటు చేయడానికి ఈ మోడర్న్ అగ్రికల్చర్ సిస్టమ్ లో పురుగు మందులు అమ్మేవాళ్ళు, విత్తనాలు అమ్మేవాళ్ళు, ఎరువులు అమ్మేవాళ్ళు, ట్రాక్టర్లు అమ్మేవాళ్ళు, డీజిల్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ రైతు చుట్టూ ఉన్న వాళ్ళంతా అద్భుతంగా ఉన్నారు, కానీ రైతు మాత్రం ఆకలితోనే ఉన్నాడు. సో దీనికి కారణం ఏంటంటే ఆయనకి కొంతవరకే తెలుసు, అభిమన్యుడిలాగా అయిపోయాడు అనమాట. హాఫ్ వే వెళ్ళాడు, పండించడం వరకే నేర్చుకున్నాడు కానీ దాన్ని అమ్మడం అనేది నేర్చుకోలేదు. సో అభిమన్యుడిలాగా ఉండకూడదు, అర్జునుడిలాగానే ఉండాలి, కృష్ణుడు లాంటి సహాయం తీసుకోవాలన్నట్టుగా ఒక పరిపూర్ణమైన అవగాహన తోటి ఉంటేనే వ్యవసాయం సాధ్యం అవుతుంది అనేది మేము నేర్చుకొని, అంటే ఈ స్టడీ స్టార్ట్ చేయబోయే ముందు ఇదంతా రీసెర్చ్ చేసుకున్నామండి. సో మా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఓన్లీ
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే ఎవ్రీ ఇయర్ అన్ యావరేజ్ ఆఫ్ 50,000 నుంచి 1 lakh acres వ్యవసాయం చేయకుండా వదిలేస్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాక్టీసెస్ కావచ్చు, బికాస్ ఆఫ్ న్యూ జనరేషన్ నాట్ ఇంట్రెస్టింగ్ వల్ల కావచ్చు, కొత్త జనరేషన్ వ్యవసాయం మీద ఇష్టం లేదండి. ఎందుకంటే వాడు ₹1,00,000 పెట్టి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే వాడు 1,00,000 వాడికి వస్తుందో లేదో తెలియదు. సో అట్లా బేర్ చేయడానికి రెడీగా ఉంటారు, వాడి కూలి కూడా రాదు. అలానే పాత తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్టీసెస్ పోయింది, వాళ్ళ ఎనర్జీ పోయింది, వాళ్ళ నైపుణ్యం పాస్ కాలేదు. అన్ఫార్చునేట్ గా మనం ట్రెడిషనల్ విజిడమ్ అక్యూములేట్ అవడానికి కొన్ని డెకేడ్స్, కొన్ని వందల సంవత్సరాలు పట్టిందండి. ఆ 100 సంవత్సరాల విజ్ఞానాన్ని, సాంప్రదాయ విజ్ఞానాన్ని మొత్తం మనం డిస్కనెక్ట్ అయిపోయి ఒక్కసారిగా మోడర్న్ టెక్నాలజీస్ వచ్చి దాన్ని యాసిడ్ తో తుడి చేసినట్టుగా దాన్ని చంపేస్తుంది. సో ఇప్పుడు మనం అనాథల్లాగా మోడర్న్ టెక్నాలజీ పూర్తిగా అర్థం కాదు, ట్రెడిషనల్ విజ్డమ్ లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు లేక గవర్నమెంట్స్ కూడా రకరకాలు, అంటే అది ఒక ఓటు బ్యాంకుగా చూస్తారు, డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు తప్పితే అది వ్యవసాయానికి సరైన మార్గం కాదు. మేము కూడా, అంటే ఇది టాపిక్ కాదు, బట్ మేము కూడా చాలా సార్లు గైడ్ చేస్తాం అన్నమాట ఏం చేయాలని. సో ఇక్కడ మా విషయానికి వచ్చేస్తే మేము డిసైడ్ చేసుకుంది ఏంటంటే వేణు గారు, ఒకటి రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ ఇస్ ద వే. బాధ్యతాయుతమైనటువంటి వ్యవసాయం చేయాలి. బాధ్యతాయుతమైన వ్యవసాయం ఏంటి? కురిసిన ప్రతి వర్షపు చినుకుని మన భూమిలోకి ఇంకించగలగాలి. మన సాయిల్ ని టాప్ 6 inches ఆఫ్ సాయిల్ ని ఎప్పుడు ఒక అక్షయ పాత్ర లాగానే ఉంచగలగాలి. డైవర్సిటీ క్రాప్స్ వేయాలి. దానిలో వానపాము నుంచి ఆకాశంలో తిరిగే గద్ద దాకా ఆ ఫామ్ లో అందరూ పార్ట్నర్స్ అయి ఉండాలి. అక్కడ పండిన పంటని మనమే వాల్యూ ఎడిషన్ చేసి మనమే డైరెక్ట్ గా ఎండ్ యూజర్ కి అమ్మగలగాలి. ఇదంతా కూడా ఒక పెద్ద ఎక్స్టెంట్ లో చేయాలి. అంటే మినిమం 100 acres ఆఫ్ ఏరియాలోనే చేయగలం. సో దీనికోసం అని చెప్పేసి మేము కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అని ఒక సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మోడల్ ఇనిషియేట్ చేసాం. సో దీన్ని ఏంటంటే ఏ ఒక్కళ్ళ వ్యవసాయం 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తే ఇవాళ వర్కౌట్ అవ్వదండి. దాంతో పాటుగా నైపుణ్యం, అన్ని రకాలైనటువంటి నైపుణ్యం లేదు. ఇవాళ ఏదన్నా మనం టెక్నాలజీ మిషనరీ ఇన్వాల్వ్ చేయాలన్నా కూడా దానికి ఆ ఎఫర్టబిలిటీ కూడా ఉండదు. అందుకని మేము చేసిన ఏంటంటే పెద్ద సైజ్ ఆఫ్, అంటే మినిమం 100 acres ఆఫ్ ల్యాండ్ ఒక చోట కలెక్టివ్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి తీసుకోవడం, దానిలో అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ని అందరిని ఉపయోగించి దానిలో కూడా 3 tier సిస్టమ్ అంటామండి. లాంగ్ టర్మ్ క్రాప్, షార్ట్ టర్మ్ క్రాప్, మిడ్ టర్మ్ క్రాప్, ఇలా 3 క్రాప్స్ ని కూడా మేళవించి, దీంతో పాటుగా అగ్రికల్చర్ అనేది ఏదో అది ఒక వ్యాపార వస్తువు, పంటలు పండిస్తాం అమ్ముకుంటాం డబ్బులు వస్తాయి అనేది కాదండి. డెఫినెట్ గా డబ్బు వస్తుందేమో, కానీ డబ్బు కోసమే ఆ పని చేస్తే, మీరు ఏ పనైనా సరే డబ్బు కోసమే చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి. మనం చేసే పని వల్ల డబ్బు రావాలి, కానీ డబ్బు కోసమే పని చేసేటట్టయితే మనం బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇంత ఎవల్యూషన్ తర్వాత కూడా ఏదో ఒక పర్పస్ కోసమే పనిచేస్తే ఎట్లా? సో వ్యవసాయం ఏంటంటే ప్రకృతితో కనెక్షన్ ఉంటుంది. హాయిగా మనం ఫ్యామిలీతో వెళ్ళి ఒక ఇది అవ్వచ్చు, ఎక్కడో రిసార్ట్లకో ఎక్కడో హోటల్స్ కో ఎక్కడికో పోయే బదులు చక్కగా మన పొలం వెళ్ళి పని చేసుకుంటే ఒక డివిటమిన్ వస్తుంది, ప్రకృతితో ఒక సంబంధం ఏర్పడుద్ది. పశువులు, పక్షులు, కుక్కలు వీటన్నిటితోటి మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి ఒక ఇది ఏర్పడుద్ది. అంటే నేను కూడా వీటిల్లో ఒకడిని అనే ఒక మైండ్ సెట్ తోటి మనలో ఉన్నటువంటి అహంకారం, గర్వం తగ్గిపోద్ది, డౌన్ టు ఎర్త్ ఉంటాము. సో అమ్మ ఎంత గొప్పదో అర్థం అవుతా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేశామండి. వెరీ నైస్ అండి. సో మీరు ఇది వ్యవసాయం పర్టికులర్‌గా అగ్రికల్చర్ అది ఆర్గానిక్ చేస్తున్నారు. అంటే కెమికల్స్ వేయకుండా. అలాగే మీ గ్రామం గుంటూరు దగ్గర ఎక్కడో ఒక గ్రామంలో ఎడ్యుకేట్ చేసి ఆర్గానిక్ ఎలా చేయాలో నేర్పించి, ఎందుకంటే ఆర్గానిక్ అంత ఈజీ కాదండి. ఇదంటే స్ప్రే చేసేస్తే అయిపోతుంది. ఇది దీంట్లో అది అన్ని కలపాలి. ఈవేళ కొత్త తరం అయితే మరి అన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ అది ఆ రైతులు కూడా అంత హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళేమో మాకు లేబర్ దొరకట్లేదు, పనిచేసే వాళ్ళు దొరకట్లేదు అంటున్నారు. మరి దానికి మిషనరీ లేనప్పుడు, ఇంతకుముందు అంత ఓపిక లేనప్పుడు ఈ వ్యవసాయం ఇంకా కష్టతరం, ఇంకా సులభతరం అవ్వాలి కదండి. ఇంకా కష్టతరం అయితే ఎక్కువ మంది ఎలా చేయగలుగుతారు? ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఆర్గానిక్ కి ఎక్కువ భూమి ఉందని మొన్న కూడా ఒక ఫైనాన్షియల్ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పారు. సో అంటే మీరు ఇది చెప్పడం బానే ఉంది, కానీ ఎవరు చేస్తారు? ఎంతవరకు ఇది నిజంగా ప్రాక్టికల్ గా సాధ్యం?
అది ఈవేళ మనం డబ్బుల కోసం చేయొద్దు అనుకుంటే మనకి మంత్లీ ఎక్స్‌పెండిచర్ సమాజం పెట్టింది కదా! మినిమమ్ ఒక బ్యారియర్ పెట్టింది. అందుకని ప్యాషన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, ప్రాఫిట్ కూడా ఉండాలి. అందుకని రైతు కూడా దీంట్లో ఇది ప్రాఫిట్ అంటే మీరన్నారు నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. గ్రీడ్ కాపోయినా. అందుకని దానికి రిటర్న్ ఆఫ్ టైమ్ ఇన్వెస్టెడ్. ఎందుకంటే ఒకటి టైం చాలా పడుతుంది. మనకి నెల నెలా ఖర్చులుండేది నెల నెలా ఆదాయం రాదు. అలాంటిది ఏదైనా కొత్త మోడల్స్ ఉన్నాయా? లేదా ఈ అసలు తను పూర్తిగా వ్యవసాయం చేస్తే ఎన్ని ఎకరాలు మినిమం చేస్తే అది ఎవరైనా దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు? ఇప్పుడు చూడండి మీరు చెప్పినట్టు 1 ఎకరం, 2 ఎకరాలు అది వర్కౌట్ కాదు. ఎన్ని ఎకరాలు మినిమం ఉంటే చేయొచ్చు. సో ఇది చేయడానికి నేర్పించడానికి ఎక్కడన్నా ఒక ట్రైనింగ్ సెంటర్ గాని, ఒక మెంటరింగ్ సెంటర్ గాని అట్లాంటిది ఏదైనా ఉన్నాయా? మరి మీలాంటి వాళ్ళంటే ఒక హాఫ్ అన్ అవర్ చెప్తే వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు కదండీ. ఏదైనా మెంటరింగ్ Yes. ప్రోగ్రామ్ ఉందా? సో ఇది ఇవాళ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఆర్గానిక్ కల్చర్ దీనికి ఎంతవరకు ప్రాక్టికల్‌గా పాసిబిలిటీ ఉంది? అలాగే మనతోటి గుమ్మి రామిరెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా నాకు తెలిసిన 100 ఎకరాల పైన వ్యవసాయ క్షేత్రంలో ఎవ్రీ వీకెండ్ ఆయన ప్రొఫెషన్ ప్రకారం రియాల్టర్ అయినా, బిల్డర్ అయినా ఆయన మాత్రం దాన్ని చాలా ప్యాషన్‌గా ఆవులతోటి ఆ వ్యవసాయమే చేస్తారు. సో చాలా మంది దే ఆర్ లుకింగ్ అప్ టు యూ దట్ హౌ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు మేక్ ఇట్ ఇది ప్యాషన్‌గా కాకుండా పూర్తి ప్రొఫెషన్‌గా చేయొచ్చా? అట్‌లీస్ట్ వీకెండ్ వ్యవసాయం కాకపోయినా పార్ట్ టైమ్‌గా అన్నా వెళ్లి దీన్ని చూసుకొని అలా చేసే అవకాశం ఉందా? యెస్ సార్. ప్లీజ్ గో అహెడ్. యా డెఫినెట్ గా వేణు గారు, ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్. అంటే మీరు ఎప్పుడు మీతో మాట్లాడాలంటే చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి, ప్రాక్టికల్ గా మాట్లాడాలి. యా ఇదేంటంటే డెఫినెట్ గా విలేజెస్ కి వెళ్ళి మనం ఇలా చెప్పామనుకోండి, వాళ్ళు మర్చిపోయారు అంటే భూమితో ఉన్న అనుబంధం మర్చిపోయారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ బోనస్ అని. అంటే మీకు లాభం వస్తుంది, డబ్బు వస్తుంది, దాంతో పాటుగా ప్రకృతితోటి కలిసి నడుస్తున్నాను అనేది అది చాలా హ్యాపీగా ఉంటుంది వేణు గారు. ఆ అవకాశం ఉందన్నారు. అంటే మా ఫోర్ ఫాదర్స్ చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ లో కల్టివేట్ చేసేవాళ్ళండి మా విలేజ్ లో. వాళ్ళు ఆ రోజుల్లో ఇండిగో పౌడర్, ఒక 100 years బ్యాక్ ఇండిగో పౌడర్, ఇండిగో కల్టివేట్ చేసి పౌడర్ ఫామ్ లో లండన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అది ఒక వాల్యూ అడిషన్ సెంటర్ ఉండేది విలేజ్ లో. అది ఎలా పాసిబుల్ అయిందంటే కలెక్టివ్ గా ఫార్మర్స్ అందరూ కలిసి చేసుకోవడం. ఇవాళ ఫార్మర్స్ దగ్గర కలెక్టివ్నెస్ పోవడం తోటి, ఇండివిజువలైజ్ అవడం తోటి అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మేమేమంటున్నాం అంటే విలేజ్ ఒక యూనిట్ గా తీసుకొని ల్యాండ్ మొత్తం షేర్ హోల్డింగ్ లాగా పెట్టుకొని, ఎవరికి ఎన్ని ఎకరాలు అయితే కనుక అన్ని ఎకరాలని షేర్స్, నాకు 10 ఎకరాలు అయితే 10 షేర్లు, మీకు 20 ఎకరాలు అయితే మీకు 20 షేర్లు, అలా చేసుకొని దాన్ని ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బోల్డ్ సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, వాల్యూ అడిషన్ ఇస్తుంది. దానిలోనే ఒక గోశాల పెట్టుకోవచ్చు. దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్ని అంటే యూరిన్ కానీ మన మెన్యూర్ కానీ తయారు చేసుకోవచ్చు, అదే వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డైవర్సిఫైడ్ క్రాప్స్ పండించడం వల్ల మనం అక్కడే దాని వాల్యుయేషన్ చేసి ప్యాక్ చేసి మన పిల్లలే మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక విలేజ్ ఇట్ సెల్ఫ్, మా ఊరు చూస్తే నేను మా ఊర్లో వాళ్ళకి ఏం చెప్పానంటే, మనం 1000 కుటుంబాలు ఉన్నారు, అండ్ యావరేజ్ 3000 రూపీస్ మనం గ్రాసరీ కొంటున్నాము అంటే మనం 30 లక్షల రూపాయల వర్త్ గ్రాసరీ మనం కొంటున్నాం పర్ మంత్ కి. అంటే పర్ సంవత్సరానికి చూస్తే చూడండి, ఆల్మోస్ట్ 4 crores వర్త్ ఆఫ్ గ్రాసరీ మన ఊరికి అవసరం ఉంది. అంటే అది హెల్దీ, మంచిది. అంటే ఒక గ్రామంలో కూడా ఇవాళ పాల ప్యాకెట్లు అమ్ముకోవడం, కూరగాయల టౌన్ నుంచి తెచ్చుకోవడం అనేది మనం ఒక సస్టైనబుల్ మోడల్ కు దూరంగా వెళ్ళామండి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సస్టైనబుల్ మోడల్ అండి. ప్రాఫిట్ అనేది డెఫినెట్ గా ప్రాఫిట్ ఉంటుంది దీనిలో. కాకపోతే లాటరీ లాగా, యూట్యూబ్ వ్యవసాయాల్లాగా లక్షలు కోట్లు వ్యవసాయం అది కనపడదు, కానీ డెఫినెట్ గా ఒక సస్టైనబిలిటీ ఉంటుంది. అయితే మేమేం చేస్తున్నామంటే విలేజెస్ వెళ్ళి వాళ్ళని ఇవంతా చెప్పినా కూడా అర్థం కాదు కాబట్టి వీ క్రియేటెడ్ ఏ రోల్ మోడల్ ఫార్మ్ ఎట్ షాద్ నగర్ అండి. షాద్ నగర్ కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో భీమారం దగ్గర అక్షయ అని ఒక కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ మోడల్ ని క్రియేట్ చేసాం. దానిలో మేము ఒక 3-tier సిస్టమ్ లో ఇటు అగ్రికల్చర్ కానీ, అటు ఫ్రూట్స్ కానీ, అటు వుడ్ బేరింగ్ క్రాప్స్ కానీ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా వేసుకొని వాటర్ రీఛార్జ్ మెకానిజం చేసుకొని, సాయిల్ హార్వెస్టింగ్, సాయిల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ చేసుకొని, మైక్రో ఇరిగేషన్, అలానే గోశాలతోటి డ్రిప్ ఇరిగేషన్ కి ఇంటిగ్రేషన్, ఇవి అక్కడ ఉండడానికి ఒక ఇది, అలానే దీనిలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరూ ప్రతి పండగని, వినాయక చవితి వస్తే ద ప్యూరెస్ట్ వినాయక చవితి మా పొలంలో జరుపుకుంటారు మా మెంబర్స్ అందరూ. అక్కడే పత్రి వాళ్ళ పిల్లలు వెళ్ళి కోసుకురావడం, చెట్టు కింద వినాయకుడిని పెట్టుకోవడం, మట్టి తీసుకొచ్చుకొని వినాయకుడు తయారు చేసుకోవడం, అందరూ కలిసి భోజనాలు తయారు చేసుకోవడం, భోజనం తినడం. అంటే డీజే లేదు, బొమ్మలు కొనుక్కొచ్చుకోవడం లేదు,
ఏమి పైసా ఖర్చు లేకుండా అద్భుతమైన మెమరబుల్ పండగ చేసుకుంటారు అన్నమాట. సో నేనేమంటానంటే ఇవన్నీ వాల్యూ ఎడిషన్, కమ్యూనిటీ సెలబ్రేషన్స్, మనుషులు కలిసి ఉండటం కన్నా, అలానే మన పొలం నుంచి మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి సేఫెస్ట్ ఫుడ్ రావడం కన్నా రిచ్నెస్ ఏం లేదండి. మీ పిల్లలకి వాళ్ళ మీరు మీ మనవడికో మీ పిల్లలకో మీ గేదె నుంచి పాలు తీసి అప్పుడు తాపించడం కన్నా మీరు ఒక 1000 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనిపెట్టినా కూడా ఇట్స్ నాట్ వర్త్ అండి. సో అలాంటి ఒక మెమరీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాల్యూ ఎడిషన్ మార్కెటింగ్ లో కూడా మనం ఉంటే గానీ వర్కౌట్ అవ్వదు వేణు గారి. అంటే ఇప్పుడు మనం కందులు పండించాం అనుకోండి, దాన్ని కందులు ఎలా తినాలనే సైన్స్ కూడా మర్చిపోయాం మనం. కందులు ఎలా తినాలి అనే సైన్స్ కూడా చెప్తూ కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలి. సపోజ్ కందులు పండిస్తే కందుల్ని ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసి. రామరెడ్డి గారు ప్లీజ్. నమస్తే అండి రామరెడ్డి గారు. Gain the profits in organic farming. అంటే we have seen and we have been practicing extensive గా చేస్తా ఉన్నాం మేము. Lots of things we are doing it. So మాకు we are facing lot of challenges. Ultimate goal is to earn money, but of course recently కొన్ని మంచి రిజల్ట్స్ వచ్చాయి. But after how much efforts and how much loss, I'm the straight question, you could able to get the profits అనేది. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మేమేం చేసుకున్నామంటే రామరెడ్డి గారు, ఒకటి వెజిటబుల్స్ వేసుకున్నామండి. వెజిటబుల్స్ ఏంటంటే మా ఓన్ రెస్టారెంట్స్ కి ప్లస్ మా మెంబర్స్ మధ్య ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామండి. Yeah, I know. But what is the price అండి? And that's how you are getting the profit. 40 రూపీస్ ఫార్మ్ ప్రైస్ అండి. ట్రాన్సిట్ ఏవైతే ఎక్స్పెండిచర్ ఉందో అది దాన్ని you are giving directly 40 rupees to the farmer. Yes sir, 40 rupees ఫార్మ్ ప్రైస్ అండి. Okay, that's good. Yeah. 40 రూపీస్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఉంది. అలానే మోస్ట్లీ మేము పికిల్స్ కి వెళ్తున్నాము రామరెడ్డి గారు. ఓకే. మా పికిల్స్ ఎలా ఉంటుందంటే మేము 450 రూపీస్ చొప్పున మా దీనిలో మన రెస్టారెంట్స్ దగ్గర కానీ మన మెంబర్స్ కానీ అమ్ముతాం. ఓకే. పికిలింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెజిటబుల్ గా ఇబ్బంది అవుతుంది, కానీ పికిలింగ్ లో మనం చాలా అంటే దాని సెల్ఫ్ లైఫ్ కానీ డ్యూరబిలిటీ కానీ ఉంటుంది. మేమేం చేస్తాం అంటే రామరెడ్డి గారు, ఆర్గానిక్ పికిల్స్ విత్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్. ఓకే. ఈ పికిల్ అనేది ఒక మనం మొదటి ముద్ద అనేది మన కల్చర్ లో ఉంది రామరెడ్డి గారు. ఈవెన్ తెలంగాణలో అవునవును. yes everywhere అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ అపెటైజర్ అండి. అవును. హోటల్ కి వెళ్ళి వాడికి 100 రూపాయలు ఇచ్చి సూప్ తాగే కన్నా ఒక స్పూన్ పచ్చడి వేసుకొని దాంతో కలుపుకొని తింటే. అలానే మేము కొన్ని ఈవెన్ చింతకాయలు అలాంటివి కూడా ఈవెన్ కొంతమంది దగ్గర అది మనం కలెక్ట్ చేయించుకొని చింతకాయ పచ్చడి కూడా మా దగ్గర చాలా స్పెషల్. ఎన్రిచ్డ్ విత్ మైక్రో మినరల్స్. సో ఇప్పుడు మై క్వశ్చన్ టు యు సార్, ఇప్పుడు మీరు విలేజ్ ఎంటైర్ విలేజ్ ఒక ఎంటైర్ విలేజ్ మొత్తం మీరు తీసుకున్నారా? మీరు అంటే కెన్ యు హియర్ మీ నౌ? ఆడిబుల్ అండి? ఇప్పుడు వినిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఒక విలేజ్ లో అంటే హౌ మెనీ ఏకర్స్ అండి? టోటల్ హౌ మెనీ ఏకర్స్ యు ఆర్ ఏబుల్? మేమేం చేసామంటే రామరెడ్డి గారు, మాకు ఒక కలెక్టివ్ అది స్పీకర్ ఏదో రీసౌండ్ వస్తుంది. హలో, ఇప్పుడు బాగా. ఐ థింక్ నౌ ఇట్స్ ప్లీజ్. మేమేం చేస్తాం అంటే షాద్ నగర్ దగ్గర ఒక 100 acres ఆఫ్ ఫార్మ్ ఉందండి మాకు. ఓకే. అలానే వినుకొండని గుంటూరు డిస్ట్రిక్ట్ లో అక్కడ కలెక్టివ్ గా కొంత ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ ఇది పార్సిల్ ఒకటి ఉన్నామండి. ఓకే. సో మోస్ట్లీ అంటే ఇవన్నీ కూడా మేము చేస్తుంది ఏంటంటే ల్యాండ్ డెఫినెట్ గా మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలెక్టివ్ గా ఒక చోట కొనుక్కోవాలండి. లీజ్ ల్యాండ్స్ కానీ అది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ డెఫినెట్ గా ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. దాంతో పాటుగా మనం ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అమ్మగలిగినప్పుడు వెజిటబుల్స్ అమ్మలేనప్పుడు ఈ పికిలింగ్ అమ్మడానికి మళ్ళీ మేము రెస్టారెంట్స్ పెట్టాము రామరెడ్డి గారు. విలేజ్ ఆహారం అని.
విలేజ్ ఆహారం ఎనీవే వి విజిటెడ్ మెనీ టైమ్స్. ఇక్కడ ఇదే కదా మీరు చెప్పేది, మన హైదరాబాద్ మీన్ విజయవాడ హైవేలో. అవునండి, చౌటప్పల్ దగ్గర కొయ్యలగూడెం అని అక్కడ ఉంటుంది. యా ఐ నో దట్ మెనీ టైమ్స్ వి విజిటెడ్. సో రెస్టారెంట్స్ పెట్టాము, మన ఇన్ హౌస్ వాడతాము. తర్వాత కొంతమంది సెలెక్టివ్ మెంబర్స్ ఉన్నారండి, రెగ్యులర్ గా మాకు ఇది కావాలి మీ ఐటమ్స్ అనే వాళ్ళ దగ్గర ఒక మెంబర్షిప్ లాగా నోట్ చేసుకొని మా దగ్గర ఉన్నప్పుడు ఏం ఐటమ్స్ ఉన్నాయో వాళ్ళకు వాట్సాప్ మెసేజ్ పంపించి అమ్ముతా ఉంటామండి. యా అంటే శ్రీనివాస్ గారు, దిస్ మోడల్ మీ ఈ మోడల్ ఏంటంటే మీరు మీరే రైతు, మీరే అన్ని తయారు చేసి చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా కమర్షియల్ లో కొంచెం వైబిలిటీ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఆర్గానిక్ లోనే చాలా పండించాము, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద ప్రైస్. మనకు ప్రైస్ అనేది ఇప్పుడు నార్మల్ రైతులు ఎవరైతే పండిస్తుంటే ఆర్గానిక్ నేను దానికంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అంటే పీపుల్ ఆర్ నాట్ బయింగ్. Exactly. That's why I'm telling అండి, అంటే సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉంటేనే వైబుల్ అవుతుంది. లేకపోతే అభిమన్యులాగా హాఫ్ స్టోరీ అయిపోతే మనం ఇబ్బంది పడతాం. అదే ఉంది ఇప్పుడు. అందుకనే మనకు ఒకటేంటంటే ఈల్డ్ కూడా మనము ఆర్గానిక్ వెళ్ళినప్పుడు వాట్ వీ కుడ్ సీ కొంచెం ఈల్డ్ కూడా తగ్గుతుంది. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ, కష్టం ఎక్కువ, అలర్ట్నెస్ ఎక్కువ ఉండాలి, ఇవన్నీ ఉంటాయండి. మీ మోడల్ ఏంటంటే అన్ని మీరు ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్తున్నారు కాబట్టి, ఒక బ్రాండ్ తోనే మీరు చేస్తున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు సస్టైన్. అవునండి, అవును. ఫార్మర్ సస్టైన్ అవ్వాలండి. అందుకే నేను మొదట చెప్పింది ఏంటంటే సాయిల్ టు స్టోర్ మనమే ఉండాల్సిందేనండి. ఇంకొక వే లేదు. ఇది కాకుండా మనం ఎవరికన్నా నువ్వు అమ్మి పెట్టరా బాబు అని చెప్పేసి అడిగితే వాడు 30% తీసుకుని మనకేం మిగిల్చదు. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ ద లేబర్ అండి? ఎట్లా, వాట్ ఈస్ దట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? లేబర్ విషయానికి వచ్చేసరికి సార్, మేమేంటంటే జనరల్ గా రైతు వారీగా మన కుటుంబాల్లో అందరికీ ఒక 50 years బ్యాక్ ఎలా ఉండేదో మీకు తెలుసు. అంతా మన ఫ్యామిలీ లాగానే చూసుకునేటోళ్ళు. రైతుకి, రైతు కూలీకి డ్రెస్ లో గాని పనిచేసే సంస్కృతిలో గాని తేడా ఉండేది కాదు. అందుకని అసలు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ డిఫరెన్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళతో బిహేవ్ చేసే, నువ్వు నా దగ్గర కూలీకి పని చేస్తున్నావు, నిన్ను నేను అరే వరే అంటాను, లేకపోతే నిన్ను టార్గెట్ చేస్తాను, నిన్ను మానిటర్ చేస్తాను అన్నట్టు చేస్తే మనుషుల చేత పని చేయించలేమండి. డెఫినెట్ గా వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, స్టేటస్ ఇవ్వాలి. మా దగ్గర అందరూ ఎవరైనా పేరుతోనే పిలుచుకోవాలి. అందరికి ఫామ్ లో ఆర్గానిక్ భోజనం ఉంటుంది. సో వాళ్ళకి ఏదన్నా బియాండ్, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగానే ఇచ్చేస్తాం. ఈవెన్ స్మోకింగ్, డ్రింకింగ్ కూడా లేదండి మన ఫామ్ లో, అది చేయకూడదు అనమాట. ఓకే ఓకే. సో ఆ కల్చర్ ని స్లోగా మనం ఒక మంచి పని చేస్తున్నాం, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి అనే దానిలో తీసుకురాగలిగాం. ఇంకొకటి ఏంటంటే విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అని మనకి నర్సాపూర్ లో ఉందండి. మెదక్ నర్సాపూర్ రామనాయుడు గారిది అండి. అవునండి అవునండి అవునండి. వాళ్ళు ఏంటంటే ఒక 6 months కోర్స్ ఒకటి, 2 years కోర్స్, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయండి. వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని. అలానే ఇప్పుడు ఆదరణ ఫార్మ్స్ అని ఆదరణ ఆర్గానిక్ డిప్లొమా కోర్స్ ఉందండి అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. వాళ్ళు కూడా ట్రైన్ అయిన కొంచెం యంగ్ టీమ్ ని ఈ వర్క్ కల్చర్ అలవాటు అయిన వాళ్ళని ఇస్తున్నారండి. ఓకే. సో మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ప్లస్ ఉన్న వాళ్ళతో కూడా కల్చరు, మనం ఫామ్కి వెళ్ళినా కూడా మనం కూడా పని చేయడం, మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండటం, మనకి ఏం జరుగుతుందో తెలియటం, చూడటం, ఇవన్నీ కూడా అంటే పనులు చేసేవాడి కన్నా యజమానికి కనుక ఎక్కువ తెలుసు అనే విషయం ఉన్నప్పుడు, ప్రతి మూలం మనం చూస్తాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా డెఫినెట్ గా ఒళ్ళు దాచుకోవడానికి ఇష్టపడరు. ఈ కల్చర్ లోకి తీసుకురావాల్సింది. అంటే మేము ఒక 15 years నుంచి ఉన్నాం రామరెడ్డి గారు, కొంచెం సీరియస్ గానే. అందుకని కొంచెం స్లోగా మనకు తెలిసిన వాళ్ళు, మన కల్చర్ అలవాటు అయిన వాళ్ళు, మన బిహేవియర్ కూడా అలానే ఉంటుంది, మన బిహేవియరల్ సెన్స్ కూడా. ఓకే. హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అండి? మనకి అంతే ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా,
So day to day, you have any technical, I mean, agri business, I mean, agriculture BSc చేసిన వాళ్ళు కానీ ఎంఎస్ చేసిన వాళ్ళు కానీ అట్లాంటి ఉన్నారా, లేకుంటే how with your ఒక experience? డెఫినెట్ గా ఒక రిటైర్డ్ పర్సన్ ఉంటారండి ప్రతి ఫామ్ లో. ఓకే. ఏదైనా అగ్రికల్చర్ దీనిలో చేసిన రిటైర్డ్ పర్సన్ ఉంటారండి. తను ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఇన్ఛార్జ్ గా ఉంటే స్కెడ్యూల్ ఉంటుందండి, ఫామ్ స్కెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటారు. ఓకే. ఫామ్ లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి సార్. అంటే నేను ఐ కెన్ సీ ఫ్రమ్ ఎనీవేర్ అన్నమాట. మా హోటల్ గానీ మా ఫార్మ్స్ గానీ ఐ కెన్ సీ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే. బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. సో అంటే వర్ యు ఫోర్స్ టు సమ్ టైమ్, ఇప్పుడు నేను అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, అంటే నేను ఐ లాస్ట్ హ్యూజ్ మనీ గోయింగ్ ఫర్ 100% ఆర్గానిక్ ఇన్ ద బిగినింగ్. ఎందుకంటే దట్ కుడ్ నాట్ సస్టైన్. అంటే ఎస్పెషల్ బత్తాయి 50 ఎకరాల తోట, బత్తాయి తోట మొత్తం ఆర్గానిక్ అని పెట్టేసి బ్రహ్మాండమైన పూత వచ్చి అంతా బాగా వచ్చినప్పుడు మంచి ఇది పెస్ట్స్ వచ్చినప్పుడు సేమ్ అదే కొట్టుకుంటూ పోయినాం మేము. అది ఏదైతే పాలేకర్ గారు సజెస్ట్ చేసినారో చేస్తుంటే పోతే అది పని చేయలేదు, మొత్తం అంటే జీరో అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 40-50 lakhs వర్త్ క్రాప్ హెస్ గాన్ టు జీరో. సో అట్లాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను ఏమంటే ఆర్గానిక్ చెప్పడానికి చాలా బాగుంటుంది అండి. ఐఎమ్ టాకింగ్ ప్రాక్టికల్లీ అండి. ఐఎమ్ జస్ట్ బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ ద థింగ్స్. మనం తినే ఫ్రూట్ మేము అన్ని ఫ్రూట్స్ అన్ని చేసాము. అంటే మా ఫ్రూట్ తింటే టుడే మార్నింగ్ వి ఎంజాయ్డ్ అవర్ మ్యాంగో, సో స్వీట్. అంటే మీరు అందరూ ఇందాక చెప్పారు కదా, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. మన పాలు తాగుతాం, మనం ఇది చేస్తాము, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మా పపాయ తింటే అసలు అంత యు కాంట్ ఫైండ్ సచ్ పపాయ ఎనీవేర్. అంటే వి నెవర్ సా. వాటర్ మిలన్ తిన్నా కానీ ఏది ఉన్నా కానీ అట్లా ఉంటుంది. ఎందుకంటే బికాస్ వి హావ్ సీన్ అవర్ థింగ్స్. బట్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ టఫ్ ఫర్ అస్ టు అంటే బికమింగ్ కమర్షియల్. అంటే ప్రాఫిట్ కి వచ్చరికి అంతా చూస్తే ఆఖరికి చూస్తే మైనస్ ఉంటుంది. ఎంతో బాగుండే అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు నంబర్స్ ఇట్ ఈస్ మైనస్. సో మీరు అన్నది 100% వాస్తవం అండి. అయితే దీనిలో ఏమైందంటే రామరెడ్డి గారు, చాలా మంది అగ్రికల్చర్ లో కూడా బాబాలు వచ్చేసి వాళ్ళేదో చెప్పి వాళ్ళని దేవుళ్ళలాగా ప్రమోట్ చేసి ఒక ఆవుతో 30 ఎకరాలు అంటాడు ఒక ఆయన ఏదో సంస్కృత పేర్లు పెడతారు ఇలా. అంటే దీన్ని తెలియకుండా పాపం చేసి ఎంతో మంది ఇబ్బంది పడ్డారండి. అంటే మీరనే కాదు, కొన్ని 100,000 మంది అలా ట్రైన్ అయ్యి మనకి ఇక్రిసాట్ రిటైర్డ్ సైంటిస్ట్ ఒక ఆయన డాక్టర్ మేనీ గారిని వృక్షాయుర్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారండి. వృక్షాయుర్వేద. ఓకే. అదేమి కొత్త సైన్స్, కొత్త టెక్నిక్ కాదండి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒకటి ఏంటంటే టీ స్టెయిన్స్ అని ఒక కంపెనీ ఉందండి. టీ స్టెయిన్స్. పాలేకర్ గారు ఏమంటారంటే అసలు ఇది జీరో బడ్జెట్ ఫార్మింగ్, ఇది దీంతో ఏం అవసరం లేదు అనే దానిలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. I never agreed with that. అది అసలు కరెక్ట్ కాదండి. ఇంకోటి, ఇప్పుడు ఈ టీ స్టెయిన్స్ అనే కంపెనీ ఇట్ ఈస్ 150 years ఓల్డ్ కంపెనీ అండి. ఇట్ ఈస్ యాక్చువల్ గా ఐ థింక్ ఇట్ ఇస్ ఎ ఫ్రెంచ్ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే న్యూట్రిషన్ కానీ, తర్వాత మన అజా డైరెక్టర్ కానీ కొన్ని పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో కొంచెం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నారు. ఇట్ ఈస్ 100% అకార్డింగ్ టు ద ఆర్గానిక్ సర్టిఫికేషన్ నామ్స్ ఓన్లీ. సో అట్లా ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ అండి. అంటే మనం స్కెడ్యూల్ అంటే స్కెడ్యూలే, పురుగు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచన ఆర్గానిక్ లో అస్సలు పనికిరాదు. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఆహారంలో కానీ ఎక్సర్సైజ్ లో కానీ ఎవ్రీడే గ్యాప్ లేకుండా ఎలా చేస్తామో అలానే ఎవ్రీడే ఒక ఇంకది ప్రివెంటివ్ మెకానిజమే కానీ తర్వాత వచ్చిన తర్వాత చూసుకునేది అనేది అసలు ఎవరు మనం కంట్రోల్ చేయలేమండి వచ్చిన తర్వాత. అండ్ మీరు ఇప్పుడు ఆర్గానిక్ లో నేచురల్ ఫార్మింగ్ లో ఉన్నారండి? అంటే ఇప్పుడు జీవామృతం అసలు వీళ్ళందరూ ఈ బాబాలందరూ రాకముందే అదృష్టవశాత్తు మాకు తెలిసింది మా పెద్దవాళ్ళు చేసింది వృక్షాయుర్వేద బేస్డ్ గా మేము ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ని తయారు చేసుకున్నాము. ఓకే. అందుకని అంటే ఇవన్నీ అసలు వినకూడదు సార్. అసలు వీళ్ళందరూ బాబాలు జనాల్ని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు.
వర్మీ జీరో వర్మీ యూజ్ బడ్జెట్ చేస్తున్నా, అనేది వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తున్నారా? అది కూడా లేదా మీరు? వర్మీ చేయొచ్చండి. వర్మీ చేయొచ్చు డెఫినెట్ గా. అది ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ పెరగడానికి ఉపయోగపడుతుంది, సాయిల్ లూజ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు మన యూనివర్సిటీలో త్రివేణి మేడం అని ఉంటారండి, మన జయశంకర్ యూనివర్సిటీలో మైక్రోబియల్ ల్యాబ్ ఉంది మనకి, బ్రహ్మాండమైన వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ ఉంది. వాళ్ళు అజిటోబాక్టర్, అజోస్పెర్లము ఇట్లాంటి మన ఫిక్సేషన్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, పొటాష్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అమ్ముతారండి. అది కేజీ 100 రూపాయలకు అమ్ముతారు రామరెడ్డి గారు. అది మనం వెళ్ళి మళ్ళా కౌడంతో కల్చర్ చేసుకుని దాని బ్రహ్మాండమైన ఇదిగా మార్చుకోవచ్చు. మేము కేవీకే ప్రొడక్ట్స్ వాడుతున్నామండి ఎక్కువ. ఓకే, ఒకసారి యూనివర్సిటీ కూడా ట్రై చేయండి, వీళ్ళ ల్యాబ్ అది బాగుంది. ఓకే ఓకే, కౌంట్ కూడా బాగుంటుంది. నేను మీకు నెంబర్ షేర్ చేస్తాను మేడం నెంబర్. డెఫినెట్లీ. అండ్ వాట్ ఐ విల్ డు, ఐ థింక్ వేణు గారు, ఐ థింక్ ఈజ్ ఇట్ అయిపోతుంది, ఇట్ ఓకే? ఆర్ మీ దగ్గర నుంచి శ్రీనివాస్ గారు నెంబర్ తీసుకుని ఐ విల్ టాక్ టు హిమ్ అగైన్, బికాజ్ అదర్ పీపుల్ మేబీ ఐ డోంట్ నో హౌ దే ఆర్ రియాక్ట్, ఐ మీన్ ఫీలింగ్ అబౌట్ ఇట్, బికాజ్ ఎందుకంటే lot of discussion is going between us only. No problem sir, it's useful also. అందుకే నేను కూడా విట్నెస్ చేస్తున్నాను రామరెడ్డి గారు, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ మీరు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అడిగేది కాదు, మీరు ఆల్రెడీ చేసి ఇబ్బంది పడతా ప్రాక్టికల్స్ ప్రాబ్లం. No, we did lot of things అండి. అంటే వన్ థింగ్ అది, ఇప్పుడు we are very happy today our groundnut తిన్నాము, బ్రహ్మాండంగా ఉంది. అంటే I mean 100% ఆర్గానిక్. సో అంటే మా ఇప్పుడు గోధుమలు ఇక్కడే, మా ఇప్పుడు ఇందాక మీరు చెప్తారు కందులు అనుకోండి, శనగలు అన్ని పండించాం. అంటే వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే చాలా హ్యాపీగా ఉంటాం. అంటే ఈట్ అవర్ ఓన్ ఫార్మ్ ఫుడ్ విచ్ ఈస్ 100% ఆర్గానిక్, అందులో అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ మనకి ఇంకా ఎక్కడ ఉండదు. వెరీ నైస్ సార్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఈ అగ్రిప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి మీ దగ్గర ఏది బాగా పండుతుంది, ఎవరి దగ్గర ఏది బాగా పండట్లేదు, మీ దగ్గర పండడానికి కారణం ఏంటి, ఇంతకుముందు బత్తాయిలో మీరు లాస్ వస్తే లాస్ ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళు లాస్ రాకుండా ఏం చేయాలి. అలాగే విజయవాడలో ఒక అసోసియేషన్ ఉంది సార్, అందులో కూడా శ్రీనివాసరావు గారు ఉన్నట్టున్నారు. అలాగే ఆశా కిరణ్ గారండి, శ్రీనివాసరావు గారు పార్ట్నర్ ఫ్రెండ్, ఆయన కూడా యూట్యూబ్ లో బోల్డ్ 2020 విజయవాడలో ఆయన మాట్లాడారండి. సో వీళ్ళందరూ కొలాబరేషన్ తోటి కనుక చేస్తే ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ లాసెస్. కొత్త వాళ్ళకు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి వాళ్ళే నేర్చుకునే బదులు మనం ఎంత బాగా ప్రమోట్ చేస్తాం ఆర్గానిక్ కల్చర్ అని, ఇందులో ఎన్ని రకాలుగా లాస్ అవుతుందో కీడించి మేళించమని, ముందు దీనిలో నష్టాలు ఎక్కువ వచ్చిందని ఎక్కువ మాట్లాడుకుంటే చాలా మంది నష్టపోకుండా ఉంటారండి. ఎందుకంటే చాలా మంది ఉత్సాహంతో వాళ్ళకున్న 5 లక్షలు 10 లక్షలతో మొదలుపెట్టి అది నష్టపోతే మళ్ళీ ఇటువైపు రారండి మళ్ళీ ఎవరు. అందుకని దీంట్లో నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అది ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక్కడ మోటివేషన్ అక్కర్లేదు, ఇక్కడ రియలైజేషన్ కావాలి, ఇక్కడ రియల్ గా హెల్ప్ కావాలండి. ఇప్పుడు సపోజ్ మనకి అంకాపూర్ ఎప్పుడో 20 years బ్యాక్ అంత ఆదర్శ గ్రామం వచ్చింది కలెక్టివ్ లాగా, అయితే అది అందరూ ఆర్గానిక్ చేస్తుంటారు. ఆర్గానిక్ గా చేస్తే ఎంతవరకు ప్రాక్టికల్, ఏది ఎంతవరకు వాడచ్చు. సో 80% ఆర్గానిక్ ఉండొచ్చా, 20% ఈ కొన్ని మెడిసిన్స్ వాడచ్చా, ఇవన్నీ కూడా ఓపెన్ గా షేర్ చేస్తే చాలా బాగుంటుందండి. అన్నిటికంటే మీరు ఈ ఆన్సర్ మాకు చెప్పలేదు శ్రీనివాసరావు గారు. మీ ఊర్లో కొన్ని లక్షలు మీరు సేవ్ చేశారు పురుగు మందులు వాడకుండా, అది ఎలా సాధ్యమైంది? Can you share that with us? వేణు గారు, అంటే మా ఊరు కంప్లీట్ గా ఆర్గానిక్ గా ఇంకా ఏమీ కన్వర్ట్ అవ్వలేదు. అంటే వాళ్ళకి మేము ఏం చేసామంటే విలేజ్ బడ్జెట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం అందరిని గ్యాదర్ చేసి. హలో, yes sir, please go ahead. మేము ఏం చేసామంటే అండి, పల్లెకి పోదామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఒక 8 years బ్యాక్. ఎవ్రీ సంక్రాంతికి, ఎవ్రీ పొంగల్కి ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా బ్యాక్ వెళ్ళాలి. మాది కండ్లగుంట అనే విలేజ్ అండి, నర్సరావుపేట దగ్గర. సో అందరూ ఆ రోజు రావాలి, వచ్చి అందరం కలిసి భోజనం చేసి కూర్చొని మాట్లాడుకొని విలేజ్కి ఏం అవసరం లేదు అనేది మాట్లాడుకుంటే, దానిలో వన్ బై వన్ ముందు విలేజ్కి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కల్పించుకోగలిగాము. దీనిలో దాదాపు 25 కోట్ల రూపాయల వర్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8 years లో విలేజ్ కి ఇవ్వగలిగాము. దానిలో ఆల్మోస్ట్ 18 crores గవర్నమెంట్ నుంచి, మిగిలిన ఒక 7 crores పబ్లిక్ కాంట్రిబ్యూషన్ తో చేయగలిగాము. సో వన్స్ ఆ స్టేజ్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రామ్ స్వరాజ్ అనే ఒక మూవ్మెంట్ కి ఇనిషియేట్ చేసామండి. విలేజ్ లో ఉన్నటువంటి ఉమెన్ అందరినీ కొంచెం కలిపి కలెక్టివ్ గా వాళ్ళని ముందు ఫస్ట్ విలేజ్ బడ్జెట్ అనాలిసిస్ చేయించాం, ఊర్లో డబ్బు ఎక్కడికి వెళ్తుందని.
సో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే డబ్బును కంట్రోల్ చేయగలిగాం. ఫంక్షన్స్ కి వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక జస్ట్ 10,000 రూపీస్ లో ఏసీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేయగలిగాం. లిక్కర్కి వెళ్తుంది కాబట్టి లిక్కర్ షాప్స్ అన్ని బ్యాన్ చేయించాం. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అగ్రికల్చర్ అండి. అంటే ఒక 8 crores వర్త్ ఆఫ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మా ఊర్లో చేస్తున్నారు. దానికి ఇప్పుడు నబార్డ్ తోటి ఒక FPO క్రియేట్ చేయించేసి స్లోగా 1 by 1 అంటే ఒక్కసారి ఆ పెద్ద మార్పు రాదండి. డెఫినెట్ గా బ్లేమ్ చేస్తారు, వాళ్ళు అనుకున్న ఈల్డ్ రాకపోయినా ఇంకోటి అంత ఇదిగా ఉంటుంది కాబట్టి స్లోగా దాన్ని టేస్ట్ చేయడానికి అగ్రికల్చర్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇవన్నీ సక్సెస్ అయ్యాం కాబట్టి ఇది కూడా ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళని మా ఫామ్ కి తీసుకొచ్చాము. నబార్డ్ వాళ్ళతో కలిసి ఇక్కడ స్టే చేసి ఎక్స్ప్లెయిన్ చేసాము, మేము ఎలా ఉన్నామో చూపించాము. ఓన్లీ థింగ్ ఏంటంటే వేణు గారు, మాకు ఇంతవరకే తెలుసు, మేము ఇదే చేస్తాము. పాపం రైతు పండించడమే తెలుసు కానీ టమాటాలు రోడ్డు మీద పారబోయాలంటే ఎంత బాధ వేస్తుంది. మన పుట్టిన బిడ్డల్ని మన బిడ్డల్ని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలిపెట్టినంత అంత బాధపడుతుంది. కానీ ఆయనకి తెలిసిన విద్య అంతవరకే కాబట్టి అక్కడ నుంచి ఆయన ఎడ్యుకేట్ చేయడం కానీ కనెక్ట్ చేయడంలో టోటల్ వ్యవస్థ కానీ యూనివర్సిటీస్ కానీ పాలిటిక్స్ కానీ అంతా ఫెయిల్ అయ్యారండి. నౌ ఇట్ ఈస్ టైమ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండి. సాయిల్ టు స్టోర్ ఉండాలి, మనమే పండించాలి, మనమే వాల్యుయేషన్ చేయాలి, ఎండ్ ప్రొడ్యూస్ మనమే అమ్మాలి. అంటే ఎప్పుడు కూడా కొనేవాడి రేటు ఒకటి స్టాండర్డ్ గా ఉంటుంది. అటు కన్జ్యూమర్ హ్యాపీగా లేడు, ఇటు ఫార్మర్ హ్యాపీగా లేడు. ఓన్లీ మిడిల్ మ్యాన్ వరకు ఎప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఆ ఎంజాయ్ చేసేది వీళ్ళు ఆ సిస్టమ్ కూడా అడాప్ట్ చేసుకుంటే కానీ మనం వ్యవసాయంలో ముందుకెళ్ళామండి. అందుకని చాలా మందికి ఏం చెప్తా అంటే మీ పిల్లల్ని చదివించి బయటికి పంపించొద్దు. ఊర్లో వ్యవసాయదారులకి దీని వాల్యూ ఎడిషన్ లో కానీ ప్యాకింగ్ లో కానీ మార్కెటింగ్ లో కానీ ఉపయోగపడే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే అంటే మన దగ్గర మౌలిక వస్తుందండి. అంటే ఒక ఊర్లో 2,000 ఎకరాలు ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు, ఎంత న్యాచురల్ రిసోర్స్ ఉన్నట్టు, వాటర్ సోర్స్ ఉంది, కరెంట్ ఉంది, భూమి ఉంది, మనకి ఎంతో కొంత వ్యవసాయం గురించి తెలుసు. ఇంకేం కావాలి? ఏమి తెలియనోడు వ్యాపారం పెట్టుకొని బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చుకొని బ్యాంకులకి డబ్బు లోన్లు తీసుకొని వాడు ఏదో చేస్తా ఉంటే అన్ని తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి చేసి ఇంత ఉండి మనం చేయలేకపోతే ఎలా అనే దాన్ని మేము మోటివేట్ చేస్తా ఉన్నాం. పిల్లలు కూడా ట్రైనింగ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ఫామ్ ఏంటంటే ఎస్ ఓకే అగ్రికల్చర్ అనేది ఒక డిపెండబుల్ గానే ఉంటుంది, చేయొచ్చు అనేది డెఫినెట్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే వస్తున్నారు. ఇంకొకటి వేణు గారు, ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఎప్పుడైతే మనకు ఒక ల్యాండ్ బాగుండి ప్రాక్టీసెస్ బాగుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, రామరెడ్డి గారు అన్నారు మేబీ వారు పంట ద్వారా కొంత నష్టపోయి ఉండొచ్చు కానీ ల్యాండ్ అప్రిషియేషన్ చూస్తే వారు కొన్నప్పటికీ ఇప్పటికీ చూస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది అప్రిషియేషన్ ఉంటుంది. అది డెఫినెట్ గా ఎప్పుడు ల్యాండ్ లో ఆ సెక్యూరిటీ ఉందండి. ఇంకొకటి ఫార్మ్ సస్టైనబిలిటీలో ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్ అండ్ మార్కెటింగ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అది మాకు కాదు, మా వల్ల కాదు అంటే అలాంటి గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసుకొని చేయాల్సిందే. కానీ మీరు అన్నట్టు ఏంటంటే కలెక్టివ్ గా షేరింగ్ మెకానిజం లో ఎవరెవరు ఏం పండిస్తారు, పండించిందని ఎలా చేయాలనేది చేసుకోవాల్సిందే. కానీ అదర్వైజ్ ఫార్మర్ సస్టైన్ అవరండి. వెరీ నైస్ అండ్ శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు మనకి అన్ని గవర్నమెంట్స్ పర్టికులర్ గా తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా ఉంది. చాలా విధి విధానాలు కూడా ప్రో ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయని ఆశిద్దాం. అయితే ఈ మధ్యన ఆశా కిరణ్ గారు మీ ఫ్రెండ్ పార్ట్నర్ మాట్లాడతా ఆర్గానిక్ వ్యవసాయం చేయకండి, నేను నష్టపోయాను, పర్టికులర్ గా కూరగాయలు వేసి నష్టపోయాను, కానీ ఆర్గానిక్ హోటల్ పెట్టాక డబ్బులు సంపాదించారన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అండి? మరి మీ వ్యవసాయం చేయాలా లేదా మీరు అందరూ పండిస్తే అవి మేము ఆర్గానిక్ స్టోర్స్ ఆర్గానిక్ హోటల్స్ పెట్టుకుంటే మీరు సప్లై చేస్తే మీకు లాభం మాకు లాభం, ఇలా కొలాబరేట్ చేసుకోవడం బెటర్? లేదండి, మనమే ఉండాలి. అంటే ఇప్పుడు కిరణ్ అన్న దాంట్లో ఏంటంటే వ్యవసాయంలో నష్టం వచ్చింది, హోటల్లో లాభం వచ్చింది అన్న, రెండింటిని కలిపితే లాభమే కదా. సో రెండు చేస్తేనే లాభం. అందులో కిరణ్ ఏంటంటే ఎర్లీ ఏజ్ లో తను ఏంటంటే వెరీ స్మాల్ ఎక్స్టెంట్ లో తను సొంతగా ట్రై చేశాడు. ఇవాళ ఏంటంటే ఇప్పుడు చేసినప్పుడు డెఫినెట్ గా మనం మౌలిక వసతులన్నీ ఇప్పుడు మేము వాటర్ ఇరిగేషన్ ఉందనుకోండి, ఇరిగేషన్ కి మాకు ఖర్చు లేదు. వీడి మేనేజ్మెంట్ ఉందనుకోండి, ఫంక్షన్ హాల్స్ లో ఉన్న పాత కార్పెట్లన్నీ కొనక్కెళ్ళి కార్పెట్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము. సో వీడు వన్ టైమ్ సొల్యూషన్ లాగా ఒక మంచి ఇచ్చేస్తాం.
అలానే స్టైలోహెమాటా అనేటువంటి ఒక గ్రాస్ ని స్ప్రెడ్ చేసేసి ఆ సాయిల్ లో న్యూట్రిషన్ వాల్యూ పెంచుతూ మల్చింగ్ లాగా ఉండేటట్టు చేయగలుగుతాం. ఇట్లా అంటే ఈ కొత్త కొత్త టెక్నిక్స్ ని స్లోగా అడాప్ట్ చేసుకుంటూ చేస్తే డెఫినెట్ గా అగ్రికల్చర్ సస్టైనబుల్ గా ఉంటుంది, మన ప్రాఫిట్ అంతా వాల్యూ ఎడిషన్ మార్కెటింగ్ లో ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక మంచి హెల్తీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు, ఇమ్యూన్ బాగుండాలి, ఇలాంటి ఆలోచనలన్నీ అందరికీ సహజంగానే వస్తాయి. ఇప్పుడు అసలు రోగాలు ఎందుకు తగ్గిపోయినాయి అంటే బయట ఫుడ్ తినకపోవడం వల్ల అని కూడా వచ్చింది. ఒకవేళ బయట తినాలంటే మన విలేజ్ ఆహార్ నానకరామ్ గుడి దగ్గర హోటల్ చూసాము. అది లంచ్ లో చూస్తే అక్కడ అన్ని ప్రీమియం కార్స్ ఉంటాయి, ఒక సీట్ కూడా ఖాళీ ఉండదు. సో అంటే వాళ్ళందరూ 5 స్టార్ ఫుడ్ అఫోర్డ్ చేయగల వాళ్ళే, కానీ అవి తింటే వాళ్ళకి మధ్యాహ్నం నిద్ర వస్తుంది. మనకి తిండి తింటే శక్తి రావాలి, కానీ నిద్ర వస్తుందంటే ఆ తిండిలో ఏదో లోపం ఉందనే కదా. అందుకని సరైన తిండి తినాలనేటువంటి ఆలోచనకి చాలా మంది వచ్చి ఉన్నారు. అయితే ఆయన ఈ మాట కూడా చెప్పారు, మన ఫ్రెండ్ కిరణ్ గారు, మీరు ఏదో ఊర్లో పెడతారేమో ఆర్గానిక్ హోటల్ నడవండి, ఎందుకంటే మీరు చౌటుప్పల్ దగ్గర హైవే కాబట్టి ఆ హోటల్ నేను నడుస్తుంది. అదే ఊర్లో పెడితే మీ హోటల్ నడవదు. ఎందుకంటే ఏదైతే ఈ ఆర్గానిక్ నేను హైదరాబాద్ లో 24 లీటర్ మంత్ర అని జూబ్లీ హిల్స్ లో ఉండేది. అక్కడ ఉంది కాబట్టి అక్కడే వాళ్ళు సర్వే అవ్వలేకపోయారు. అంత పెద్ద ప్లేస్ ని చిన్న చిన్న చేసుకోవాల్సి వచ్చింది. ఒక డాక్టర్ గారు ఆయన ప్రాక్టీస్ వదిలేసి దీని మీద ఉండి ఆఖరికి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా మంచిదే అనుకోండి. అంటే సో ఇది చాలా రోజులు బట్టి అక్కడ మనకి ఈ పేజ్ 3 అండ్ సెలబ్రిటీస్ రిచ్ పీపుల్ కొన్నా కూడా అది సర్వే అవ్వలేకపోయింది. ఇప్పుడు ఇంతకాలంగా బ్రాండ్ నిలబడింది. ఆయన ఎవరో ఫైజర్ లో పనిచేసి బయటకు వచ్చి ఆ పురుగు మందులు చూసి ఇంత విష పదార్థాలతో తయారు చేస్తున్నారనో అనుకుని పెట్టారని చెప్తారు ఓనర్. నాకు ఇంకా పరిచయం లేదు ఆయన. రాజశేఖర్ రెడ్డి గారు. అవునండి. సో అలాగా ఆ విధంగా చూస్తే చాలా అదొక పెద్ద స్టోరీ అనమాట అండి. ఇందులో సస్టైన్ అవడం అనేది దశాబ్దాలు పట్టుంటుంది. కానీ ఈవేళ మేము బోల్డ్ 2020 అని పెట్టాం. అంటే 2020లో అంత సమయం అక్కర్లేదు, ఎందుకంటే మీలాంటి మెంటర్స్ ఉన్నారు. అందుకని అన్నీ మనమే చేసేయాలనుకునే కంటే ఎవరు ఏది బెస్ట్ చేయగలరో దాని మీద ఫోకస్ చేస్తే కొంతమంది కొలాబరేట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు సపోజ్ స్విగ్గీ ఉంది, వాళ్ళు ఏం వండరు, వాళ్ళు వండడానికి పెట్టుకున్నా నష్టపోయి ఉంటారు. వాళ్ళు చేయాల్సింది సర్వీస్. సో అలాగే కిచెన్స్ కింద పెట్టో మీరు ఒక చోట పెడితే ఒక సర్వీస్ చేస్తే అండ్ వేరే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది కదా. ఎందుకంటే అందరికీ మీకు ఉన్నటువంటి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఈ కొత్త తరం ఎవరైతే ప్యాషన్ ఉందో వాళ్ళకి మీరు ఎలా సహాయం చేయగలరు? ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. మీలో మెంబర్షిప్ అవ్వాలంటే ఎలాగని అడుగుతున్నారు. మీది ఏదైనా వెబ్సైట్ ఉంటే కూడా చెప్పండి, లేదా మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వగలిగితే ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ మారుతి ప్రసాద్ గారని హ్యాస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. సో మారుతి ప్రసాద్ గారు, కెన్ యూ గో అహెడ్? హలో సార్, నేను మారుతి ప్రసాద్, హైదరాబాద్ నుంచి. మామూలుగా ఈ ఆన్లైన్ ఆర్డరింగ్ అనేది మన దూరం నుంచి అవడం వల్ల అది స్టోరేజ్ దాని మీద కూడా అంత రిలయబిలిటీ లేదు సార్. యాక్చువల్లీ మీరు గుడ్ థింగ్ ఏంటంటే మీరు చోటప్పులో పెట్టి చాలా అంటే నియర్ గా ఉంది కాబట్టి ఇది ఆన్లైన్ రూపంలో కొద్దిగా త్వరగా మనం అంటే ఈ ఫ్యామిలీస్ ఆర్డర్ చేసుకునే విధంగా కొద్దిగా ఏమన్నా మాకు అవైలబిలిటీ ఉంది, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని షేర్ చేయగలిగితే ఇది మాకు చాలా ఉపయోగం సార్. ఎందుకంటే అపార్ట్మెంట్ లో మేము బేసికల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి ఫుడ్. ఈ ఎప్పుడైతే ఈ షాపింగ్ మాల్స్ కి మోర్ ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని పెట్టినా కూడా అది జెన్యూన్ ఏంటనేది మనకి ఇన్వెస్టిగేట్ చేసే పొజిషన్ లో మనం ఉండము, తీసుకునే పొజిషన్ లో ఉంటున్నాం. అది సో ఇలా అవేర్నెస్ ఉన్నప్పుడు ఇది బాగా ఆర్డర్ లో అంటే ఇట్లా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం అనేది కొద్దిగా ఈజీ వే ఉంటే వీ కెన్ యూటిలైజ్ సార్. అది మీరేమైనా చెప్పగలిగితే హెల్ప్ఫుల్. మారుతి గారు, మీరు ఎక్కడ ఉంటారండి? మేము జైన్2 దగ్గర ఉంటాం సార్, కుక్కట్పల్లి. మీరుండే కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారు? మాది గేటెడ్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 25 ఫ్యామిలీస్ సార్ ఇక్కడ. ఓకే, ఏం లేదు సార్. దీనిలో ఏంటంటే ఈ వెస్టర్న్ వరల్డ్ క్రియేట్ చేసిన ఫ్రాంచైజింగ్ సిస్టమ్స్ కానీ ఆన్లైన్ వీటిల్లో కానీ డెఫినెట్ గా వీటిల్లో ఎవరు సర్వైవర్ అండి. మీరు స్విగ్గీకి సప్లై చేయాలనుకోండి ఫుడ్, వాడు 35 to 40% అడుగుతాడు. కరెక్ట్ సార్. 35-40% వాడికి ఇవ్వాలంటే ఇక అసలు అది ఎట్లా? ఇది ఇంక పాపం తయారు చేసిన వాడి పరిస్థితి ఏంటి? వాడు ఏమి లేకుండా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే ఆ రేట్ అంటే. సో అంటే స్విగ్గీ అలా కాకుండా లెట్స్ సే మీరు చోటుప్పల్లో మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా. నేను అదే చెప్తున్నాను. నేనేమన్నానంటే మాకు అసలు అక్కడ కూడా అవసరం లేదు. మాకు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక కిచెన్ ఉంది. ఓకే. విత్ ఇన్ 2 months లో మేము ఆల్మోస్ట్ డెలివరీస్ లోకి వస్తున్నాము. ఓకే, గుడ్ సార్. సో అదేంటంటే ఈవెన్ మీరు ఆ డెలివరీ తీసుకునేటువంటి ఒక ఫ్రాంచైజీ మీరు మీ కమ్యూనిటీలో మీరే తీసుకోవచ్చు. ఓకే.
సో మీరే తీసుకొని మా ఫ్రాంచైజ్ ఉంటారు, మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇదని. కాకపోతే మేము ఇచ్చే పర్సెంటేజెస్ అవి చాలా లోగా ఉంటాయి అన్నమాట, మీకు ఖర్చు లేదు. అవునండి. అట్లా ఎక్కడికక్కడ అక్కడున్న కమ్యూనిటీలో ఉన్నటువంటి మూవ్మెంట్ తోటి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఇది ముందుకు తీసుకెళ్ళాలి, అదే ఒక ఆర్గానిక్ వేలో తీసుకెళ్లాలని మేము ఆ పాలసీలో వెళ్తున్నామండి. విత్ ఇన్ 2 months లో మేము అది స్టార్ట్ చేస్తున్నాం సార్. మీ డీటెయిల్స్ వేణు గారి దగ్గర ఉంటే నేను మీకు అది డీటెయిల్స్ అని పంపిస్తాను. శ్రీనివాసరావు గారు, మీరు ఇంకొకటి నేబర్హుడ్ స్టోర్స్ అన్నారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, అది ఎవరికి ఉపయోగపడుతుంది? కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ అన్న? మేమేం చేస్తామంటే కంట్రీ వైడ్ ఎవరైతే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ ఫార్మ్స్ అన్ని విజిట్ చేసి సర్టిఫైడ్ ఫార్మర్స్ అందరితో ఒక కొలాబరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు మేమేంటంటే మీరు అన్నట్టు కొలాబరేషన్ అనేది ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ద ట్రెండ్ అండి. అలా సర్టిఫైడ్ ఫార్మర్స్ అందరితో మనం కొలాబరేట్ అయ్యి ఏం చేస్తామంటే దీన్ని ఆర్గానిక్ ఏమైపోయిందంటే అండి, మీకు ఇందాక మీరు అన్నారు జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఒక ఆర్గానిక్ స్టోర్ పెడితే, ఆ ఎలైట్ పీపుల్ కి పెడితే అక్కడ స్టోర్ రెంట్ ఎంత, దాని కరెంట్ ఎంత, దాని శాలరీస్ ఎంత, దాని ఏసీ ఎంత, ఇదంతా. కస్టమర్ కి అల్టిమేట్ గా కావాల్సింది ఆర్గానిక్ ఫుడ్ గానీ గెటప్ కాదు, సెటప్ కాదు. మనకి అది అవసరం లేదు. అంటే ఎప్పుడైతే జెన్యూనిటీ, మీరు ఏ ఆర్గానిక్ స్టోర్ కైనా వెళ్ళండి, జెన్యూనిటీ అనేది అగైన్ ఇట్ ఇస్ ఏ క్వశ్చన్ మార్క్. సో మనం ఆ జెన్యూనిటీ ట్రాక్ రికార్డ్ అంతా జస్ట్ మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం ఫార్మర్ తో సహా డీటెయిల్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేస్తామండి. చేసి దీన్ని అమ్మడానికి కూడా ఏం చేస్తామంటే విత్ ఇన్ స్మాల్ కమ్యూనిటీస్, మనకి పాత రోజుల్లో వైశ్యాస్ షాప్స్ ఉండేయండి ఊర్లలో. సో శెట్టి గారు షాప్ అనేవాళ్ళు, చక్కగా ఆయన ఒక ముక్కాలు పెట్టేసుకొని కూర్చునేవాడు, చేతికి అందుబాటులో ఉన్న వస్తువులన్నీ తీసుకొని ఇస్తుండేవాడు. ఆయనకి రెంట్ లేదు, శాలరీ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. ఎవరన్నా అవసరమైతే వచ్చినారే బాబు అది ఇటు పట్టరారా నాయన అని చెప్పేసి అది మనకే ఇచ్చేవాడు. సో ఎవరికి అప్పివ్వాలో ఎవరికి అప్పికూడదు, ఎవరి క్యారెక్టర్ ఏంటో అన్ని తెలుసు, పలకరిస్తుండేవాడు, ముచ్చట చెప్పుకుంటా వ్యాపారం చేస్తుండేవాడు. అలాంటి ఒక మోడల్ ని మనం ఈ నైబర్హుడ్ స్టోర్ ద్వారా ఏం చేసామంటే, ఒక విత్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీస్ ఒక ఉమెన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉమెన్, నలుగురితో చొరవగా మాట్లాడగల ఉమెన్ ఉంటుందో ఆవిడ మన ఫార్మ్స్ మన ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు కనుక మన ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళకే ఫ్రాంచైజీ ఇస్తాం. ఈ ఫ్రాంచైజీ కూడా ఎటువంటి ఫీజు లేదు. సో ఈ ఫీజు లేకుండా ఉమెన్ ని మనమే ట్రైనింగ్ ఇచ్చేసి అది చేయబోతున్నామండి. దాంతో పాటు కన్జ్యూమర్స్ కూడా ఏంటంటే రీజనబుల్ రేట్ లో ఇవ్వగలుగుతాం. అట్ ది సేమ్ టైం ఫార్మ్ విజిట్స్ ఇలాంటి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఒక లైఫ్, నేచర్ తో కనెక్షన్, నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయగలుగుతున్నాము వేణు గారు. ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు షేర్ చేస్తాను వేణు గారు. ఇంకొక 2-3 months లో స్టార్ట్ అవుతాను. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. FPO గురించి కొంచెం డీటెయిల్ గా ఏమైనా చెప్పగలుగుతారా? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అండి. సో మీరు ఒక గ్రామంలో ఉన్న రైతులు అందరూ కలిసి, అంటే వాళ్ళంతా కలెక్టివ్ గా మినిమం వాళ్ళు 50తో స్టార్ట్ చేయొచ్చు, ఓవర్ ఏ పీరియడ్ 500 వరకు వెళ్ళొచ్చు. FPO గురించి డీటెయిల్ గా కావాలండి. అయితే స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది, దాని ప్రాసెస్ ఏంటి, దాంట్లో అంటే రైతులకు ఎలాంటి మనం ఫెసిలిటీస్, సర్వీసెస్ ఇవ్వచ్చు? మీరేం చేస్తారంటే సార్, ఇప్పుడు మీకు నియరెస్ట్ నబార్డ్, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నబార్డ్ ఆయన ఉంటారండి. సార్. నబార్డ్ ఏజిఎం ఉంటారు. నబార్డ్ కి మీరు కన్సల్ట్ చేస్తే, మీ డిస్ట్రిక్ట్ నబార్డ్ ఎక్కడ ఉందో మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేయొచ్చండి. నబార్డ్ వాళ్ళు కంప్లీట్ గా దాని ఫార్మేషన్ కోసం హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కొంత ఫండ్ కూడా ఇస్తారు. అలానే మీకు అగ్రికల్చర్ కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కూడా FPOs ప్రమోషన్ లో ఉన్నారండి. సో మీరు ఆ నియరెస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ని కలిసినా కూడా డీటెయిల్స్ కంప్లీట్ గా ఇస్తారండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు కూడా మీకు ఫార్మేషన్. దీని ఫ్యూచర్ ఎట్లా ఉండొచ్చు సార్? ఇంకా అలానే చేయాలి సార్. ఇప్పుడు మనకున్న 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కలెక్టివ్ ఫార్మింగ్, 2 కార్పొరేట్ ఫార్మింగ్. మనం కలెక్టివ్ అయి చేయలేకపోతే, బిగ్ సైజ్ లో చేయలేకపోతే, మనం అంతా వదిలేసి ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చేస్తే వాళ్ళు కేవలం ప్రాఫిట్ సెంటర్డ్ గా పనిచేస్తారు. మన భూములు, మన ఆరోగ్యాలన్నీ పాడైపోతాయి. డెఫినెట్ గా మనం కలెక్టివ్ ఫార్మింగ్ చేసుకొని మనం బాగుండి, భూమి బాగుండి, రైతు బాగుండి, కన్జ్యూమర్ బాగుండాలంటే కలెక్టివ్ ఫార్మింగ్ ఇస్ ద ఓన్లీ వే అండి. సోలో ఫార్మింగ్ అనేది ఇక లేదు సార్. అది. Yes sir. Thank you sir. Thank you so much.
థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో ఇట్ ఇస్ 8:20 నౌ. సో మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినా కానీ గివెన్ ఇన్ఫర్మేషన్. వండర్ఫుల్ అండి, ఒక వండర్ఫుల్. మాట చెప్పండి సార్, ఇది ఫుల్ టైం తీసుకోవచ్చా ఈ ఫార్మింగ్ అనేది? ఎవరైనా కానీ పార్ట్ టైం తీసుకుని ఇలా 1 ఎకరం 2 ఎకరాల్లో తీసుకుని కలెక్టివ్ గా చేసి వీకెండ్ వెళ్ళి చూడడం బెటరా, లేదా ఎవరన్నా ఊరు వెళ్ళిపోయి 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుందాం, ఈ టెన్షన్ ఎందుకు, ఇక్కడ ఇప్పుడు నాకు నెక్స్ట్ జాబ్ ఎందుకు అనుకుంటే కూడా అది సాధ్యమా? వాళ్ళకి అనుభవం వచ్చాక మొదలు పెట్టాలా, మొదలు పెట్టాక అనుభవం వస్తుందా? అసలు అనుభవం రావాలంటే మీలాంటి వాళ్ళ దగ్గర ఏదైనా వీకెండ్ వచ్చి నేర్చుకునే అవకాశం ఉందా? హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి. అలాగే మీరు ఎక్కడన్నా ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ అవకాశాలు కానీ ఉన్నాయా వాళ్ళు రియల్ గా ఎంటర్ అయ్యే ముందు? థ్యాంక్ యూ వేణు గారు. ఇది ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మా ఫామ్ కి వచ్చి చూసి నేర్చుకోవచ్చు. మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు రావచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు అండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బిలో 100 acres ఫార్మింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ వైబుల్ అండి. ఇక అది ఆ స్పేస్ పోయిందండి. ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ లో చేయబట్టి, మెకనైజ్డ్ గా చేయబట్టి వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్. మనం ఏంటంటే అట్లీస్ట్ 100 acres సైజ్ గా చేయగలిగితేనే మనకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా చేస్తే వాటర్ హార్వెస్టింగ్ యాక్టివిటీ చేయడానికి కానీ, నెంబర్ ఆఫ్ సైంటిస్టులు ఇన్వాల్వ్ చేయడానికి కానీ, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేయడానికి కానీ, ఒక మెంటరింగ్ తీసుకోవడానికి కానీ వీటన్నిటికి అవకాశం ఉంటుంది. సో అందుకని కలెక్టివ్ గా అందరూ కలిసి చేయొచ్చు. లేదా మేము కూడా అలాంటి ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. అంటే కలెక్టివ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ మాతో హ్యాండ్స్ కలిపేసి దీనిలో తీసుకుంటే అది ఒకటే ఉంటుంది, వ్యవసాయం మేమే చేస్తాం, అలాంటివి చేయొచ్చు. లేదు వాళ్ళు 10 మంది కలిసి తలా 10 ఎకరాలు తీసుకొని చేయొచ్చు. అంతేగాని ఇండివిజువల్ గా చేసి ఒక ఫామ్ హౌస్ ఉండి ఒక రోజు చేనికి పోయొచ్చి ఇదంతా ఒక 1 year లో ఆవిరైపోతుందండి ఈ ఉత్సాహం అంతా. డెఫినెట్ గా సాయిల్ టు స్టోర్ చేయాలి, 100 acres లో చేయాలి. ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ తోనే దిగాలండి. వ్యవసాయం ఏముందిలే ఎవరైనా చేయొచ్చు అనుకోవచ్చు అండి. అంటే ఎవరికి వాళ్ళు ఆ ప్రొఫెషన్ తెలియకుండా అట్లా అనుకుంటారు. ముగ్గేయటం ఏముందిలే అనుకుంటారు. ముగ్గులు పోటీ పెట్టండి, ఐటీ కంపెనీ వాళ్ళకి ముగ్గేస్తారని చూద్దాం. సో అలానే అంటే ప్రతిదీ కూడా అంటే వాళ్ళ ఉన్న ప్రొఫెషన్ ఐటీ సాఫ్ట్వేర్ రాయడం ఎంత కష్టమో దానికి 1000 రెట్లు నాలెడ్జ్ వ్యవసాయంలో ఉండాలి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనకి సీజన్లు, కార్తెలు, విత్తనాలు, దాని ఇది పురుగులు, వాటి క్యారెక్టర్లు, ఏ వాతావరణంలో ఏమి వస్తాయి, ప్రివెన్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా వ్యవసాయం అంటే ఏముందులే భూమిలో విత్తనాలు చల్లితే వస్తాయి, కోసుకోవచ్చు పంట అనుకుంటే కుదరదండి. కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు, పురుగులు, ఎలుకలు, గద్దలు, వైరస్లు, ఫంగస్లు ఎన్నో ఉంటాయండి. వీటన్నిటితో కలిసి పనిచేస్తా మనం ఇదవ్వాల్సి ఉంటుంది. అందుకని అది చాలా నాలెడ్జ్ అవసరం, పేషెన్స్ అవసరం అండి. డెఫినెట్ గా వీ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ అండి. వండర్ఫుల్ శ్రీనివాసరావు గారు. సో అగ్రికల్చర్ ఈజ్ నాట్ జస్ట్ ఒక ప్యాషన్ ఉంటే సరిపోదు, దట్ ఇస్ ఎ సైన్స్, దట్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి. ఒక తల్లి గర్భం దాల్చి అలా బిడ్డను అవడానికి 9 నెలల ప్రాసెస్ ఎలా అవుతుందో అలాగే ఒక విత్తనం వేసిన రోజు నుంచి పంట రోజు వరకు. సో పంట రోజు ఒకటే ఉంటుంది, అదే మనకి పండుగ చేసుకుంటా ఉంటాం, సంక్రాంతి పండుగ లాంటి పండుగ. అంటే అలాగే ఒక్కొక్క దానికి గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఒక ఆకుకూరలు రావడానికి తక్కువ రోజుల్లో వస్తాయి, అలాగే కూరగాయలు కొంచెం ఎక్కువ రోజుల్లో వస్తాయి, అలాగే కొంచెం మామిడికాయలు, బత్తాకాయలు ఇంకొంచెం ఎక్కువ రోజులు పడుతూ ఉంటాయి. అలా కొబ్బరి చెట్లు వేస్తే అది పెరగడానికి టైం పడుతుంది, కానీ పెరిగిన తర్వాత చాలా రోజులు ఇస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ ఈ యొక్క పంటలు డిఫరెంట్ గెస్టేషన్ టైం ఉంటుంది దానికి రిజల్ట్ రావడానికి. ఈ ప్రాసెస్ ను అర్థం చేసుకుని ఆ యొక్క దాంతో సహజీవనం చేయగలిగితే అప్పుడు అది రిజల్ట్ వస్తుంది అని మీరు చెప్పిన మాట చాలా చాలా సంతోషం. అండ్ ఇట్స్ కేవలం ఏదో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్తున్నానంటే సరిపోదండి. ఇట్ మస్ట్ మ్యాచ్ విత్ యువర్ వాల్యూస్, మస్ట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎబిలిటీ. ఈ వయా అన్నది మ్యాచ్ అయితేనే ఇందులో సక్సెస్ అవుతారు. అందుకని వాల్యూస్ అంటే సహజంగా ఉండాలి. ఎందుకంటే నాగపంచమికి పాలు కూడా పూజ చేసే సంస్కృతి ఉంటుంది అది. ఎందుకంటే పాములు కూడా కొన్ని బ్యాలెన్స్ చేయడానికి అది ఉండాలి అని, పాములు కనపడితే భయపడడం. ఎగ్జాక్ట్లీ, పాములు లేకపోతే ఎలుకలు ఎక్కువైపోతాయి సార్. పాములు లేకనే మనకి వాళ్ళ ఎలుకల ప్రాబ్లం. సో అలా ఆ విధంగా అంత సహజీవనం చేయడం అంటే అది మీకు సహజంగా ఉండే నేచురల్ ఇంటెలిజెన్స్ అయి ఉండాలి. అలా ఉంటే శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇవాళ విజయవాడలో కూడా అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. దాని పేరెంట్స్ అది ఆర్గానిక్ ఫార్మింగ్ అసోసియేషన్ అని కూడా ఒకటి ఉంది.
అలా చాలా చోట్ల అవునండి. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయన్నారు. సార్, మాది కెన్ యూ సృష్టి షేర్ యువర్ ట్రస్ట్. కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ కానీ మీ వెబ్సైట్ కానీ ఎనీ కాంటాక్ట్ డీటెయిల్స్, సో దట్ అదర్స్ కెన్, ఇది చూసే వాళ్ళందరూ నన్ను అడగలేరు కాబట్టి మీది ఏదైనా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? సో ఇస్ దేర్ ఎనీ వే? ఇప్పుడు ఇవ్వమంటారా సార్ మీకు? ఇప్పుడే ఇవ్వచ్చండి. అవసరం ఉన్న వాళ్ళే చేస్తారులేండి, మీకు అభిమానం లేదు. నా నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చండి. ఓకే. 8142 445544 అండి. వండర్ఫుల్ సార్. కెన్ యూ రిపీట్ వన్ సార్? 8142 8142 445544. వండర్ఫుల్ సార్. సార్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు ఫర్ బీయింగ్. ఒక చిన్న కన్క్లూజన్ వేణు గారు. yes sir. సపోజ్ ఇప్పుడు మేము బూడిద గుమ్మడికాయలు వేసాము, ఒక క్రాప్. బూడిద గుమ్మడికాయలు వేస్తే జనరల్ గా బూడిద గుమ్మడికాయ ఎంత రేట్ ఉంటుంది వేణు గారు? దసరా అప్పుడే రేట్ ఉంటుంది తప్పితే మిగిలిన టైంలో దానికి వాల్యూ లేదు. ఉండదండి. ఆ బూడిద గుమ్మడికాయలు వడియాలు మాకు చాలా ఇష్టం, కానీ అవి పెట్టే వాళ్ళు ఉండట్లేదు. అది కూడా ఒక ప్రొడక్ట్ గా చేయగలిగితే మాలాంటి వాళ్ళు చాలా మంది కస్టమర్స్. దాన్ని ఏంటంటే ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత ఒక వీక్ డేస్ లోపల, అంటే ఒక కంప్లీట్ సైజ్ ఆఫ్ ఒక 1 kg ప్లస్ అయిన తర్వాత కనుక కట్ చేస్తే దాని జ్యూస్ అద్భుతంగా ఉంటుంది. సో మీరు జ్యూస్ గా అమ్మితే, బూడిద గుమ్మడికాయని జ్యూస్ గా అమ్మితే 1 kg ఫ్రూట్ ని మీరు అరౌండ్ 150 రూపీస్ వస్తుంది జ్యూస్ గా అమ్మితే, జస్ట్ జ్యూస్ గా అమ్మితే. తెలియాల్సిన అవసరం లేదు, ఓన్లీ తొక్క తీసేసి ఒక మంచి ఇది వచ్చినాయి సార్ మన జ్యూసర్స్, దానిలో పడేసేస్తే వచ్చేస్తుంది. సో లైక్ దట్ ఈ కాలంలో మేము అది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక 50 పీపుల్ కి డైలీ జ్యూస్ ఇచ్చాం. మా ఫామ్ లో చాలా బాగుంటది, ప్లస్ చాలా మంచిది కూడా. పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ తీసుకుంటే. మన దిష్టి తీయడం కోసం బూడిద గుమ్మడికాయ ఎందుకు పెడతారండి? అంటే హై ఎనర్జీ అనా? దాని ఉద్దేశం ఏంటండి? అది అంతేనండి, హైలీ పాజిటివ్ ఎనర్జీ అండి. మీకు ఎంత ఎన్ని రోజులున్నా చెడిపోదు, ఎంత ఇది పాజిటివ్, ఇది లైఫ్ ఉంటుంది దానిలో. సో అది అంటే మనం దాని సెన్స్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా మనం డిస్కనెక్ట్ అయ్యాం అంతే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. మీ నెంబర్ కూడా షేర్ చేశారు. ఎవరికైనా ఆల్రెడీ రమేష్ ఇలాంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరికీ మీరు మంచి సందేశం ఇచ్చారు. ఏదో నేను 1 ఎకరం 2 ఎకరాలు అంతే కాదు, మినిమం 100 ఎకరాలు ఉండాలి. అంటే అందరూ 100 ఎకరాలు చేయలేరు కాబట్టి కలెక్టివ్ గా కలిసి చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి మెసేజ్ శ్రీనివాసరావు గారు. మీరు ఆర్గానిక్ కల్చర్ ఎలాగా పేషెన్స్ తో మెల్లగా చెప్పాలి, అంతే పేషెన్స్ గా ఆన్సర్స్ చెప్పారు మీరు. అలాగే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ నన్ను నెంబర్ అడగొచ్చు, అందుకే మిమ్మల్ని చెప్పాను. సో ఐ విల్ కనెక్ట్ మోర్ పీపుల్ సో దట్ మీరు దీన్ని ఎంపవర్ చేసి, అలాగే ఉమెన్ కి ఫ్రాంచైజ్ డబ్బులు లేకుండా ఇస్తున్నారు, వాళ్ళకు కూడా దాని మీద లైవ్లీహుడ్ కలిగితే బాగుంటుంది. అది ఎందుకంటే విన్ విన్ ఉండేటట్టుంటేనే లాంగ్ టర్మ్ లో చేయగలుగుతారు ఎవరన్నా. అలా చాలా కమ్యూనిటీస్ ఇవాళ దే ఆర్ లుకింగ్ ఫర్ యువర్ ఫుడ్ అండి. మీరు చాలా స్కేల్ అప్ చేసి దీన్ని ఒక ప్రాఫిటబుల్ మోడల్ గా అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని ఆశిస్తూ అండ్ మరొకసారి శ్రీనివాసరావు గారి గురించి నేను ఇది ఇంతకుముందు ఈ స్లైడ్ చూపించలేదు, అందుకని ఆయన సోషల్ ఎంటర్ప్రినర్ అండ్ అగ్రిప్రినర్. ఇవాళ మాట్లాడింది సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. అందుకని సొసైటీలో ఒక పర్పస్ తోటి చేసేది వాళ్ళకి 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా మోడల్ చేయాలని ఆయన చెప్పారు. ఆయన వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, inhackers.com ఒకటి, villagevindu.business.site అని. ఆయన అలాగే విజయవాడ నుంచి మీరు ఎప్పుడన్నా వస్తుంటే భారతీయం అనే హోటల్ దగ్గర తప్పకుండా మీరు ఆగి కొర్రల స్వీట్ అలాంటివి యూనిక్ ఫుడ్స్ టేస్ట్ చేయండి. సాధారణంగా చాలా మంది వచ్చి నేను చూస్తూ ఉంటాను, రెగ్యులర్ అడుగుతుంటారు, అడిగి లేదా అని తెల్లన్నం లేదా అని వెళ్ళిపోయే వాళ్ళని చూస్తుంటాను. అసలు బ్రౌన్ రైస్ దొరకడమే అదృష్టం అనుకుంటే అవి లేవా అని వెళ్ళిపోతే ఎంత అమాయకులు అని జాలి పడుతూ ఉంటారు అనమాట. సో థ్యాంక్ యూ శ్రీనివాసరావు ఫర్ బీయింగ్ a guest to the Bold Talk. Thank you so much and see you tomorrow with another guest. Thank you sir. Good night.